మన అందరం ఆయన చేతిలో ఏం చేస్తున్నాడండి ఆయన. కానీ మన మూలాంశం ఏంటి, హెడ్డింగ్ ఏం పెట్టుకోమన్నాను, ఆయన చేతిలో చెక్కబడి మనము ఎలా ఉండాలి. రాసుకున్నారా, మీరు మెయింటైన్ చేస్తున్నారా? మంచిది. దేవుడికి స్తోత్రం. మీ మాటే మీకు సాక్ష్యం, మీ మాటే మీకు అది. దేవుడికి మహిమ కలుగును గాక. ఉందా ఏమన్నా ఇస్తాను, రాసిపోయి కానీ మరి రాయాలి. ఎవరు వస్తుంది? ఖచ్చితంగా మీరు రాస్తామంటేనే ప్రభు మీ జీవితాల్లో కార్యం చేస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి, దేవునికి స్తోత్రం. మనం ఆయన చేతిలో చెక్కబడి మనం ఎలా ఉండాలి? మన చేతికి చేయబడి ఎలా చేయాలంటే, నా వల్ల అయితే లేదు, నీరసం వస్తుంది, అయితే లేదంటే ఏమవుతుంది, అలాగే పోతుంది. ఇచ్చిన ఏ పనైనా శక్తి లోపం లేకుండా మనం చేస్తే మన శక్తి చేత, బలం చేత, ఆత్మ ద్వారా ఆయన ఆశ్రయించాక. రెండో మాట ఏం చేయాలి? ఆయన చేతిలో చెప్పండి. ఆయన చెప్పిన పనికి వాడాలి. మోషే. ఆ తర్వాత మన చేతులు ఏంటండి, పిల్లల కోసం, యవనస్తుల కోసం ఎంత ప్రార్థన చేయాలి. మంచిది. నాలుగోదిగా ఎక్కడ మీ బయట మీద ఇక్కడ మీద మీరు సైలెంట్ అయిపోయింది అందరూ. మా వాళ్ళు చెప్తారు, చెప్పండి సార్. నాలుగో అంశం ఏంటి? మంచిది, భోజనాల ప్రార్థనది. మీ పనులు నేను కాపాడినా మన చేతిలో ఉన్నది యేసయ్య చేతిలో పెట్టాలి. మన చేతిలో ఏది పెట్టినాక ఏం చేయాలి? అది తీసుకుని ఇప్పుడు చేసుకోకూడదు. ఏంటంటే చూడండి, అందరూ చూడండి, ఇలా చేతి ప్రభువానికి ఇచ్చినందుకు నెలంతా కష్టపడదానికి ఇచ్చిన ఈ సామర్థ్యం అని ప్రతిదీ కూడా చేతులకి దేవుడు ఏం చేయాలంటే స్తుతిస్తే అది వెయ్యంతరంతో ఆశీర్వదించిన గాక. దేవుడి స్తోత్రం. నెక్స్ట్ వీక్ ఇలా ఉండకూడదు, ఇక్కడ మీద వాయిస్ ఇక్కడే ఎక్కువ ఉండాలి. ఆమె చెప్పండి, దేవుడికి స్తోత్రం కలుగుగాక. మంచిది. కాబట్టి దేవుడు మనల్ని ఆ విధంగా బలపరచును గాక. నేటి ధ్యానాంశం కొరకే ఒక చక్కటి మాట మీ సందులో నేను మోసుకొచ్చాను. ప్రభు మనకు అది వినిపించి తినిపించును గాక. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒకసారి మీ పక్క వాళ్ళని విషయం ఒకసారి విషయం ఎలాగా శిక్షణ కాదు. ప్రైజ్ లార్డ్, హౌ ఆర్ యూ? దేవుడిని దీవించును గాక. పొద్దున బైబిల్ చదివారా? దేవుడు పాస్టర్లు మారిపోయాడు. అదే మరి విషయం ఏంటి? అదే తిన్నారా, తాగారా? అవసరం లేదు. ఏమండి, పొద్దున బైబిల్ చదివామంటే మొక్కల్ని ఆర్ యూ రీడింగ్ బైబిల్ దిస్ మార్నింగ్? ఓకే, ఇంగ్లీష్ చెప్తే దేవుడి స్తోత్రం. 5 గంటలు వేసారు, ఇంగ్లీష్ ఏం అడగాలి? సుష్మా గారు ట్రాన్స్లేషన్ తింటున్నారు. పొద్దున 5 గంటలు వేసారా అంటే ఇంగ్లీష్ ఏమనాలి? ఇది ఎవరు చదువుకోలేదండి, మనమే చదువుకున్నాం. పొలగట్టుకి వెళ్ళినా మనమే బెస్ట్. అందరికి 10th క్లాస్లో కూడా దగ్గరే నాకు ఫోటో చూపిస్తాను, కంగారు పడకండి. మరి నవ్వకండి మరి, అందుకే 100 వచ్చి మార్కులు మరి. దేవుడికి స్తోత్రం. 99 మ్యాథ్స్ 1200 తెగదిచ్చేసాడు మా హెడ్ మాస్టర్. తోటకూరడా నీళ్ళు లేని గోతులో పడి సావరా, ఎందుకు 100 వస్తాయి? నా పరుగు తీసేసావు, రాజుని పరుగు తీసేసావు. అప్పుడు అలాగే ఒప్పుకున్నాం. దేవుడి స్తోత్రం. ఏమండి, తెలుగు మేడం 95, నేను నాకు 89 వచ్చినాయండి. తోటకూరడా మన పేరదే. ఏమండి, నా పరుగు తీసేసావురా, నా రక్తం అంతా తారపోసారా నీకు. 84 వచ్చిన తెలుగులో. హల్లెలూయా. ఒక ఉపాధ్యాయుడికి ఎంత బాధ ఉంటే, సేవకుడికి ఎంత బాధ ఉంటే, పరలోక తండ్రికి ఎంత బాధ ఉంటుందండి. అవునా కాదా? తల్లులైనా, తండ్రులైనా, సేవకులైనా, దేవుడైనా ఒకటే. నా బిడ్డలు నా ఎందుకు విశ్వాసం ఉంటారు, నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు, చేయాలని ఆశ. అది నిజమైన వారి కోరిక. దేవుడికి స్తోత్రం కలుగుగాక. మంచిది, దేవుడికి స్తోత్రం. ఒక చక్కటి ప్రభు మనకి మాట మన ప్రభు తెలియజేస్తున్నారు. ఏం ఆలస్యం అవ్వదు. చూడండి, యోహాను సువార్త, ఒక అద్భుతమైన శిష్యుడు గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈయన గురించి ఎక్కువ మనం డిస్కస్ చెయ్యం, కానీ అందరికన్నా పెద్దవాడైనా, అందరికన్నా మొదటివాడిన శిష్యులు ఎవరంటారు? ఆయన శిష్యులందరిలో మనం మొదటివాడండి. మనం ఏమనుకుంటాం? మన పవర్ స్టార్, టాకింగ్ స్టార్ ఎవరండి? తప్పండి, అక్కడే పప్పులో. ఎందుకంటే ఎక్కువ మాట్లాడేవారు ఎప్పుడు తక్కువైపోతారు, తక్కువ మాట్లాడేవారు ముందు ఉంటారు. ఆమె చెప్పండి, దాన్ని మీరు రుజువుపరుస్తా. యోహాను సువార్త
కంటికి కనబడేవారిని మనం హైలైట్ చేస్తాం. అసలు ఆ కంటికి కనబడే వారికి బేసిక్ ఒకరు ఉంటారండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 40 వాక్యం చదువుతాం. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క అంద్రియ. దేవుడి మాటలు దీవించును గాక. తలవంచండి, ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా. మహాపరిశుద్ధుడు గొర్రెలైన తండ్రి, నీ స్తోత్రమయ్యా. ఈ పూటకు ఈ విధంగా మమ్మల్ని బలపరిచారు, ఈ విధంగా మమ్మల్ని మీ సన్నిధికి తీసుకొచ్చారు, తోడుకుని వచ్చారు, మమ్మల్ని నడిపించుకున్నారు నాయన. మీకు స్తోత్రం. మా బిడ్డలకి ఎంతో మంది రాలేదు నాయన, దయతో వారిని క్షమించి, బలహీనతలు అయితే విడిపించండి, ఆటంకం అయితే తప్పించండి, అవరోధాలు అయితే లయపరచండి, నాయన వ్యతిరేకతలకి కొట్టివేయండి నాయన. నీ బిడ్డల పక్షి ఎక్కడున్నా వారిని విడిచిపెట్టే దేవుడు కాదని బిడ్డలు ఎవరెక్కడున్నా రాలేకపోయినా దోషి రావటం, లేకపోతే సాయంకాలం రావటం, మధ్యాహ్నం పాల్గొనటం నాయన మీ సన్నిధి లేక మేము బ్రతకలేదు ప్రభా. కనికరించి మేము మహిమ పొందమని వాక్యం దాసుడు బహుబలహీనుడు తండ్రి, జ్ఞానం లేని వాడు మీ ఆత్మతో నింపుకొని అందరి కోసం వర్తమానం అందరితో మాట్లాడి ఈ మాటలు ఈ సన్నిధి మేమందరం మీ వారమై ఉన్నాం కాబట్టి నాయన ప్రార్థించగా మీరు ఇచ్చిన వాక్కు నీ బిడ్డల కోసం ఏ ఆహారం పెట్టాలన్నప్పుడు ఇచ్చిన చిన్నపాటి స్వల్ప నాయన అల్పాహారమును ప్రభు మేము తిన్నా కానీ అధికమైన బలం పొందినట్టుగా మమ్మల్ని దీవించమని, వింటున్న ప్రతి మాట మా హృదయంలో, కడుపులో, నరాల్లో, ఎముకలో నీ క్రియ జరిగించును గాక. వాక్యం వింటడం ఒక దైవిక శక్తితో నింపబడతాము గాక. చచ్చడిపోయిన మా భక్తి జీవితము రెపరెపలాడును గాక. నాయన కోల్పోయిన మా ఆత్మీయ జీవితము నాయన అన్ని మళ్ళీ తిరిగి పొందుకునే కృపను మాకు ఇవ్వమని, వాక్య ధర్మం మన ఆత్మలో రేపమని నాయన. మొద్దుబారిన మసకబారిన వలె కాకుండా మండుచున్న పదవలే వెలుగుచున్న దివిటి వెళ్ళి నేను గణపరచుటకు సహాయం చేయమని, ఆ విధంగా యెహోవా ఖడ్గముగా గిద్యోను ఖడ్గం మమ్మల్ని పదులు చేయమని, వాక్యం ద్వారా మమ్మల్ని నోరమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఎక్కడ వారి చేతులపై దేవునికి స్తోత్రం చెబుదాం ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కని మాట ఈ రోజు గత వారం విన్నాం. యెహోవా చేతిలో చెక్కబడమని ఎలా ఉండాలో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఏమంటే ఇక్కడ ఎవరి గురించి మనం నేర్చుకున్నామంటే, యేసుప్రభు శిష్యులు ఎంతమంది అండి? 12 మంది. అందులో ఎక్కువ బహుబలంగా వాడబడిన వ్యక్తులు ఎవరు? పేతురు, యాకోబు, యోహాను. వీళ్ళు ముగ్గురు ప్రభుతో పాటు అద్భుత కార్యాలు చేసేటప్పుడు, స్పెషల్ ప్రేయర్ అయినప్పుడు, ఎక్కువ మెలకు కలిగి ప్రేయర్ చేయవలసిన, ఎవరైనా చనిపోయినా కొన్ని ప్రాముఖ్యమైన ప్రేయర్స్కి యేసుప్రభు వారు చివరికి ఆయన శిలువ మరణ సమయంలో కూడా ఆ కొండకి తీసుకెళ్లే వ్యక్తులు ఎవరంటండి? పేతురు, యాకోబు, యోహాను. మరి వీరితో పాటుగా ఫిలిప్పు ఉన్నాడు, బర్తలోమై ఉన్నాడు, ఏమంటే చిన్న యాకోబు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు మనకు తెలుసు. అయితే మనకి పెద్దగా ఈయన గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయం. బైబిల్లో కూడా అంద్రియా గురించి చాలా తక్కువ సార్లు రాయబడింది, ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి కాబట్టి. ఏం పర్లేదండి, అంద్రియాకి ఏం చిక్కుపోవడం, అంద్రియా ఆల్రెడీ ప్రభుదేవుడు ఉన్నాడు, మీరు మాత్రం శుభ్రంగా ఒప్పిడిగా ఒట్టరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అది దేవునికి స్తోత్రం. కొంచెం ఇప్పుడే వెలుగు వస్తున్నట్టుంది మీకు, ఏమండి? బయటికి రెండు తలుపు తీసుకుని సమయం అయింది. దేవునికి స్తోత్రం. మీ అందరికీ శుభోదయం. దేవునికి స్తోత్రం కలుగుగా. ఏమండి? అంద్రియా. ఈ అంద్రియా ఎవరయ్యా అంటే చూడండి, మంచి చదివారు కదా, చదివాకమ్మా చూడండి ఇక్కడ ఎవరండి అంద్రియా? యోహాను బాప్తిస్మ. యోహాను రాయబడింది కదా 1:40లో ఏమిటంటే, యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో అంద్రియా. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇంతకీ ఈ అంద్రియా ఎవరంటే సీమోను పేతురు యొక్క సహోదరుడు, అన్నగారు తమ్ముడు, నాకు తెలిసి అన్నగారు అవుతాడు. ఏమండి? తర్వాత ఇంతకీ ఈయన ఎవరు ఫాలోవర్ అంటే బాప్తిస్మ ఇచ్చు యోహాను శిష్యుడు అండి. ఎక్కడున్నమాట చూడండి, 29 ఒకసారి 129లో. మరునాడు యోహాను యేసు తన ఎద్దుకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని, నా వెనక వచ్చువాడు, నా వెనక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ప్రముఖుడు కనుక నాకంటే మొదటి వాడు ఆయనని, నేను ఎవరిని గురించి చెప్పెత్తునో ఆయనే. ఈయన చెప్పండి, ఆయనే, ఈయన, ఆయనే, ఈయన. ఎవరి గురించి చెప్తున్నారు ఇక్కడ?
బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభువుంచి హలో అంద్రియా బ్రో ఇలా చూడు ఆయనే ఈయన అని చెప్పగానే ఆ తర్వాత ఏం జరిగిందంటే హేరోదు జన్మదినం జరిగింది. ఆ రోజుల్లో జరిగినప్పుడు హేరోదు తమ్ముడు ఒక ఆయన ఉండేవాడు, పేరు నాకు గుర్తులేదు, అంటే తెలుసు కానీ చెప్పు అంత కరెక్ట్గా చెప్పలేం కదండి. తమ్ముడు గారు హేరోదు జన్మదినం జరిగినప్పుడు హేరోదు అక్కడ ఒక అక్రమ సంబంధం జరిగేది వారి కుటుంబంలో. జరిగితే బాప్తిస్మిచ్చి యోహాను దాన్ని ఏం చేశాడంటే తీవ్రంగా ఖండించాడు. ఖండిస్తే హేరోదు గారు మనసులో పెట్టుకుని ఏమంటే బాప్తిస్మిచ్చి చూడండి అక్కడ హేరోదు జన్మదిన రోజున హేరోదియా అనగా తమ్ముడు మరదలతో ఉండేవాడు హేరోదు. అయితే అడిగాడప్పుడు హేరోదు జన్మదిన సందర్భంగా హేరోదియా కుమార్తెని అడుగుతాడు, అమ్మా ఇంత సంతోషంగా ఈ సమయంలో నీకు ఏం కావాలంటే హేరోదు ఏం చేస్తుంటే వాళ్ళ కుమార్తెని కపడంతో బాప్తిస్మిచ్చి యోహాను తలాడమంటుందండి. అటువంటి చెడ్డతోళ్ళు కూడా భూమి మీద లేకపోలేదు, బైబిల్లో కూడా ఉన్నారు. కానీ అలా ఉండమని కాదు, అలా ఉండకూడదని ఒక హెచ్చరిక. దేవుని స్తోత్రం. వెంటనే ఇంకా ఏ మాట కాదనలేక బాప్తిస్మిచ్చి యోహాను తలని చెరసాల్లో ఉన్న యోహాను తలని పట్టుకొచ్చి పళ్ళెలో పట్టుకొచ్చి ఆపిస్తే సంతోషపడింది. ఏం ఉపయోగం? అందుకే క్రైస్తవులు 99% బర్త్డే చేసుకోరు. మీకు తెలుసా విషయం? తెలుసా? మనం చేసుకోవడమే ఎక్కువ మనకి. కానీ బైబిల్ ప్రకారం మనం వచ్చి తిమోతి పాస్టర్ కేక్ అంటే అవగాడెత్తారే బైబిల్ ఎవరు పట్టారు? ఏసన్న గారు కానీ నిర్మల్ జయరాజ్ గారు కానీ వాళ్ళు ₹1,00,000 కేక్ కట్ చేయరు. దేవుని స్తోత్రం. జయబాబు గారు పెద్ద కేక్ కట్టుకొచ్చి వాళ్ళ చెల్లో మీటింగ్ పెడితే కట్ చేయండి అంటే నేను ఉండనా వెళ్ళిపోనా? వాక్యం చెబుతాను. మేము అపోస్తులు కొన్ని నియమాలు మాకు ఉంటాయి. బైబిల్లో లేని వస్తువులు మేము కేక్ కట్ చేయలేదు. కేక్ కట్ చేయాలంటే స్టేజ్ మీద రాలేదు. అపోస్తుల బోధన కదా, కేకే కదండి, ఏం పర్లేదంటే ఇదిగో ఒకరు తెచ్చారు పుట్టినరోజు నాడు. ఎవరు చచ్చిపోయారు? అందరూ చచ్చిపోయా, సేవకుడు చచ్చిపోయా. మరి ఇంకో బర్త్డే ఎక్కడ జరిగింది బైబిల్లో? ఇంకో బర్త్డే ఎక్కడ జరిగిందండి? క్రైస్తవులు గారు బర్త్డే చేసుకోలేదు. ఏమండి ఇంకో బర్త్డే ఎక్కడ జరిగింది? మొత్తకే ఏ ఊరున్నది? ఎస్టర్. ఎవరు కోటది? షుషాని కోటలో ఎవరు రాజుగారు? రాజు గారు. ఆ రోజున కూడా జన్మదిన సందర్భంగా ఎవరండి మొదట ఆవిడ ఫస్ట్ చూడమంటే రాలేదు. చూడండి ఏమంటారా, అక్కడ ఒకటి జరిగింది ఏమండి, అక్కడ కూడా ఇబ్బంది జరిగింది. అందుకే చాలామంది క్రైస్తవులు కొంచెం మీరు సైలెంట్ అయిపోయి అవునా ఇలా కూడా ఉంటుందా మరీను అని మీరు అనుకున్న బయటలో అట్లనే ఉంటుంది కొన్నిసార్లు. దేవునికి స్తోత్రం. మీరు రోజు చేసుకోవడం మిమ్మల్ని ఆపమంటలేదు. మీరు ఆపిన ఆధారం మీ క్రమం మీది, బైబిల్ క్రమం బైబిల్. దేవునికి స్తోత్రం. అంటే అది చేయకపోయినా సంవత్సరం వస్తుంది. దేవునికి స్తోత్రం. పుట్టినరోజు అంటే కేవలం ఏమండి ఒక కేకే కాదు, కృతజ్ఞత చెల్లించటం. దేవునికి స్తోత్రం. దిక్కుమాల పద్ధతి ఏంటంటే క్రైస్తవులు కూడా కేకు కట్ చేయట్లేదు. అసలు కొన్ని చోట్ల సంఘాల్లో అయితే కొన్ని విశ్వాసాలు అయితే పాస్టర్ గారు అస్సలు ఉండడు. ఎందుకంటే కేక్లో అది రకరకాల కేక్ ఉంటుంది. ఆ కేక్ ఏదో కోతి పేర్లు ఉంటాయి, అవన్నీ పాస్టర్ గారు ఖండిస్తారు. కాబట్టి పోనీ కోతి పేర్లు అయినా ఆ 1000-3-4 కేక్ ఉంటుంది. కూడా తినరు. మా దోషులందరికీ ఏం చేస్తారంటే రాసుకుంటారు. పైగా అది ఎక్కడ పెడతారు? మళ్ళా స్టేటస్లో పెడతారు. తద్వారా దేవుడు నామానికి అవమాన మాట ఎలా వచ్చండి, వీళ్ళకి డబ్బులు ఎక్కలేదురా అంటారంటారండి. మీరేం తెలివైన వాళ్ళు మీరు మాట్లాడగలండి. లోపల నేను చేసే తప్పు అని మీరు కొంతమంది అలా చేసేవాళ్ళు అనుకుంటారు. దేవుడు మారు మనసు దయచేయను గాక. బైబిల్లో జరిగిన 2 పుట్టినరోజుల్లో కూడా 2 అభిషక్తులు చనిపోయారు. కాబట్టి చాలామంది మీకు తెలుసో తెలీదో పుట్టినరోజుని యాక్సెప్ట్ అంటే పుట్టినరోజు ప్రార్థన పెట్టుకుంటారు, కేక్ కటింగ్లు వగైరా ఆ హడావిడి ఉండు చాలా చోట్ల. కాబట్టి ఇది క్రమం. మీరు ఫాలో అయినా ఫాలో అవ్వకపోయినా ప్రమాదం లేదు. అపోస్తుల బోధలో ఒక భాగం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎక్కడ అయిపోయి మనం యోహాను తల ఏమైపోయిందంటే జరిగిపోయింది. ఇప్పుడు ఆ తర్వాత ఇదిగో ఆయనే ఈయన అన్నాడు కదండి యోహాను. వెంటనే ఆయన చనిపోయిన తర్వాత ఆ 2 శిష్యులు ఒక శిష్యుడు అయిన ఎవరండి అంద్రియా యేసు ప్రభువుని ఫాలో అయిపోయాడు. చెప్పడం దేవునికి స్తోత్రం చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక.
నేను యోహాను శిష్యుడు కదా, మా గురువు గారు చనిపోయారు, నేను లోకంలోకి వెళ్ళిపోతానని పేతురులాగా మన చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. నేను వెళ్ళలేదు, కానీ చెప్పాడు కదా బతుకుండగా, ఎస్ ఆయనే ఈయన అన్నాడు కాబట్టి అని యేసయ్యని చక్కగా ఫాలో అయ్యాడు. దేవుని స్తోత్రం కలుగాక. పేతురులా గ్యాంగ్ లీడర్ లాగా నేను వెళ్తున్నాను చేపలు అని తాను చెడి కొంతమంది చెడగొట్టలేదు అంద్రియా. ఫస్ట్లో చూడండి ఒక మంచి స్టెప్ తీసుకున్నాడు. ఎందుకంటే తన గురువు గారు మొదట ఎవరంటండి, బాప్తిస్మా ఇచ్చే యోహాను. చూడండి, ఇదిగో లోకపాము దేవుని గొర్రెపిల్ల, అతడే నాకంటే ప్రముఖుడు ఆయన, ఆయన చెప్పులు వారు ఇప్పటికైనా నేను పాత్రగా, నేను తగ్గవలసినది ఆయన అని ఆయన బతికుండగా ఆయన చెప్పినప్పుడు ఆ మాటలు పెట్టుకున్నాడు. అనంతరం ఆయన చనిపోయిన తర్వాత వెంటనే ప్రభువుని ఫాలో అయ్యాడు. యేసు ప్రభు యొక్క మొట్టమొదటి శిష్యుడిగా మార్చబడ్డాడు. చెప్పండి దేవునికి స్తోత్రం. అంటే మొదట యోహాను క్షమించాలి, అంద్రియ అనే మాటకు అర్థం ఏమి రాసుకోవాలంటే పౌరుషం గలవాడు. ఏంటండి రాసుకుంటే ఎప్పుడైనా క్విజ్లు అడిగితే మీకు ఉపయోగపడుతుంది. పౌరుషం గలవాడు యోహాను అంద్రియ అనే మాటకి. ఏమండి, ఒక గురువుగారి దగ్గర ఉన్నాడు, ఆయన చనిపోయాక ఎందుకులే, నా గురువుగారు చనిపోయాడు కదా, నేను కూడా చనిపోతాను, వేరే రూట్లోకి వెళ్ళిపోతాను, బిజినెస్ మార్చేసుకుంటాను, నా 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 రూట్ మార్చుకుంటాను అనుకోలేదండి ఆయన. ఒక అనర్థము జరిగినప్పుడు ఇంత రోషంగా నా గురువుగారు చనిపోయాడు కదా, దేవుడు అనేవాడు ఉన్నాడా అని అనుకోలేదండి. అసలు శిస్సులైన బోధకుడిని ఏమండి గురువు అయిన యేసయ్యను పొందుకున్నాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు మన జీవితంలో ఏదో ఒక తెలిసిందని పట్టుకున్నాం. ఇంకొక ఎవరంటే బైబిల్లో అపోస్తల కార్యాల్లో అపోల్లో ఆయన ఉంటాడు. ఎవరంటే ఆయన అపోల్లో అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? నరుగువాడు. నిజంగా ఆయన బోధ నరికినట్టు ఉండేది అలా. ఏమంటే చాలా పవర్ఫుల్గా ఉండేవాడు. కానీ ఎవరొస్తారు విద్వాంసులు, లేఖనంలో చాలా ప్రావీణ్యత గలవాడు, బైబిల్ థియాలజీలో స్టడీ చాలా ఎక్కువ కుర్రవాడికి. కానీ విచిత్రం ఏంటంటే ఆయనకి బాప్తిస్మా ఇచ్చే యోహాను బోధ మాత్రమే తెలుసు, యేసు ప్రభు గురించి వివరంగా తెలియదు. ఎవరు చెప్పారు అనుకున్నారు? నా కుర్రడికి మొత్తం టోటల్ థియాలజికల్ సబ్జెక్టులన్నీ అప్పుల్లో పిసుకలో చెప్పారు. దేవుడికి స్తోత్రం. నిజమే, పౌలు గారు చెప్పారు. పౌలు గారితో పాటుగా ఆ వ్యక్తి ఎక్కువ బాగా సేవకుడు ఎంతసేపు ఉంటాడండి? ఇక పౌలు గారికి ఉంటాడు, రేపు ఇంకో దేశం వెళ్ళిపోతాడు. అవునే కదా, బేస్ చేస్తే పౌలు గారే. కానీ యేసు ప్రభు గురించి ఆ అప్పుల్లోకి వివరంగా తెలియజేసి యేసును కూర్చున్న ఫుల్ డీటెయిలింగ్ ఇచ్చి ఒక పరిపూర్ణమైన సేవకుడిగా తయారు చేసిన ఎవరు అనుకున్నారండి? పౌలు గారితో పాటు ఎంతో సహకరిస్తూ పౌలు గారి పరిచయంలో వెన్నుదన్నుగా ఉన్న పౌలు గారి పరిచారకులైనటువంటి అపుల్లా ప్రిస్కిల్లాలు ఆ యవన సేవకులు బలపరిచారు. దేవుని స్తోత్రం. సార్ విశ్వాసులు కదండి, విశ్వాసులు సేవకులు ఏం చెప్తారంటే మరి ఆ స్థాయిలో ఎదిగారండి. ఎందుకంటే అపుల్లా ప్రిస్కిల్లాలు ఎవరితో ఉన్నారు? అంతకుముందు ఆల్రెడీ 18 ఏళ్ళు పౌలు గారితో ఉన్నారు. వాళ్ళు కలిసి ఏం చేసేవారు? పౌలు గారు ఇద్దరు కలిపి. ఇప్పుడు కాబట్టి సేవకులందరూ ఏమండి పగలు డ్యూటీకి వెళ్ళిపోవాలి, రాత్రి సేవకు రావాలనేది నశించింది కాక. పౌలు గారి డేరాలు పుట్టింది నేను సేవకులు డ్యూటీ చేసి బతకాలని కాదు. ఇది కూడా అపోస్తల బోధలకు భాగమే. చాలామంది తెలియగలిగి పౌలు గారు డేరాలు పుట్టారు కదండి. పౌలు గారు డేరాలు పుట్టి బతుకుదేరం కోసం కాదు, ఆ ప్రాంత పరిస్థితులు ఆయనకి అర్థమవడం కోసం, సేవ పిలుపులో రావడం కోసం. దేవుని స్తోత్రం. ఏమండి అవునా కదా? కాబట్టి చాలామంది వారికి నచ్చినట్టుగా వాక్యాన్ని మడత చేసి జైలు పెట్టేసుకుని అవసరం తీసుకుని వాక్యం చూసుకున్నారు. అది కుదరదు కాక. అపోస్తల బోధ ప్రకారం సేవకుడు ఎప్పుడు పూర్తి ఫుల్ టైం సేవకుడే. చెప్పండి దేవునికి స్తోత్రం. మీ సేవకుడు ఫుల్ టైం సేవకుడైనా సైడ్ బిజినెస్ ఏమైనా ఉన్నాయా? అలా ఉంటే వెంటనే ఆ సమయంలో బయటికి వెళ్ళిపోవడం మంచిది. ఓపెన్గా చెబుతున్న మాట ఇది. దేవుని స్తోత్రం. సేవకుడు అంటే సేవ మీదే బ్రతకాలి, సంఘం మీదే బ్రతకాలి. ఆ సేవ గొర్రెలేక పాలు మాత్రమే. అవునా కదా? ఉందా బైబిల్లో లేదా? అర్హుడు. దేవునికి స్తోత్రం. వేరే ఆధారం సేవకుడు ఏది కూడా చెప్పండి ఉండకూడదు. అలా సైడ్ కానీ లేకపోతే ఫ్రంట్ కానీ టాప్ వ్యూ కానీ ఆగ్నేయం కానీ నైరుతి ఏమన్నా సహాయం ఉందా? ఉండకూడదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఉండనివ్వడు కూడా. ఎందుకంటే దేవుడే ఆయనకి వాళ్ళకి స్వాచ్ఛ్యం. లేబుల్కి వేరే స్వాచ్యాలు ఉంటాయండి? ఉండవు. కాబట్టి చాలా విషయాలు ప్రభువు తెలియజేస్తున్నాడు. అపోస్తల బోధ ఇలాగే ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగుగాక. మొదట గురువు గారు చనిపోయిన అసలు శిష్యులైన యేసయ్యని తెలుసుకున్నాడు కాబట్టి ఈయన ఎవరంటే మరి అంద్రియ మొట్టమొదటి శిష్యుడు. అందుకే ఈయన్ని ప్రథమ శిష్యుడు అని పేరు పెట్టారు. దేవునికి స్తోత్రం. ఈయన ఏ పట్టణపు వాడంటే ఒక మాట ఉంది ఇక్కడ చూడకి, ఎందుకంటే బెత్సయిదా 43. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనికి చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదా వాడు, అనగా అంద్రియ పేతురును
దీన్ని బట్టి అంద్రియా ఊరే ఏదంటారు? బెత్సయిదా. ఎక్కువ శాతం ఈ అంద్రియా గారు కపెర్నహూములో ఉన్నారు. కపెర్నహూములో నేటికి కూడా ద్రాక్ష తోటలు ఎక్కువ, అంజూరు తోటలు ఎక్కువ, వ్యవసాయం చాలా ఎక్కువ. ఏమండి, చక్కని వాతావరణం, అటువంటి మంచి వాతావరణం పెరుగుతూ ప్రభువుకి ప్రథమ శిష్యుడిగా మార్చబడ్డాడు. ఏమంటే అంద్రియా అంటే ఏం చెప్పుకున్నామండి? అంద్రియా అంటే పౌరుషం కలవాడు, పేరుకే కాదు పౌరుషం. ఏమండి, తన క్రియల్లో కూడా మీ ముందెళ్ళేసరికి చూపించబడుతుంది. అతడు నిజంగా పౌరుషం కలిగి, రోషం కలిగి ప్రభు కొరకు నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. తర్వాత రండి చూడండి, ఇక్కడ ఒక చక్కటి మాట. ఏమండి, మనం ఎవరు నేర్చుకుంటున్నాం ఈ రోజున? అదే ఎన్నో శిష్యుడికి మొదటి గురువు గారు ఎవరికి? యోహాను. చూడండి, కాబట్టి దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఈయన ఎవరి సహోదరుడినైనా? పేతురు గారి యొక్క సహోదరుడు. తర్వాత ఇప్పుడు ఇంకొక మాట ఎవరికి వెళ్తే, కాబట్టి అంద్రియా ఎవరు నడిపించాడంటే తన సహోదరుడైన నతనేలు కాదు. మొదటి యోహాను సువార్తలోనే చూడండి ఒక మాట, చూడండి 41 చదవండి. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి అన్నాడు, చదమ్మా, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునకు అతని తోడుకుని వచ్చిన. చప్పటి కొట్టండి దేవుని స్తోత్రం. చప్పటి అందరికీ దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ అంద్రియా మొదటి యోహాను విడిచిపెట్టి యేసు ప్రభుని మొదటి శిష్యుడిగా తయారవడమే కాదు, మేము మెస్సియాను కనుగొంటిమని చెప్పేసి ఎవరికి పరిచయం చేశాడు? మొదటగా అమ్మా సీమోను తన సహోదరుడికి. సాధారణంగా మన ఇంటి వారు మన మాట వింటారా? బ్లెస్సింగ్ మాట చేసి వింటుందా? వింటుంది, కానీ కొంచెం లేట్ అండి, చులకన. ఒక బయట చెప్పాక నమ్ముతారు. ఎవరితో మా సరదాగా అంటున్నాయి, ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, ఎవరింట్లో వాళ్ళు వారికి ఏంటండి, ప్రవక్త ఎప్పుడు తన ఇంట్లో ఏం కాడంటండి. ఎస్, అది వాస్తవం. ఓకే, నేను ఇబ్బంది పడట్లేదు. వింటారు, కానీ తర్వాత బయట నుంచి ఏదో ముడిసరి కొడితే అప్పుడు ఇంట్లో మాట సెట్ అవుతుంది. గమనించండి ఏమంటారా, ఇక్కడ ఒక చక్కటి మాట ఏంటంటే, ఈ అంద్రియా తన సహోదరుడైన పేతుని ప్రబోధన నడిపించాడు. మామూలు విషయం అండి, మామూలు విషయమా? పేతురు చాలా చమత్కారంగా మాట్లాడేవాడు, మంచి వాక్శక్తి గలవాడు. అంద్రియాకి ఏమి లేదు. అంద్రియా ఏంటంటే, పేతురు ఎంత దుడుకు స్వభావం కలిగి, రోషం కలిగి, మీలాగా మౌనంగా ఉండేవాడు కాదు, గడ్డలకు బతిపరించేవాడు కాదు. ఒక్క మాట అనేసరికి ఏదో పట్టినట్టు అక్కడే స్పందించేవాడు. బైబిల్లో నాకు ఇష్టమైన వ్యక్తి ఎవరంటే పేతురు. ఎందుకు తెలుసా? పేతురు ఎక్కువగా అందరికీ ఏం చేసాడు తెలుసా అండి? రెస్పాండ్ అయ్యేవాడు. దేవునికి స్తోత్రం. అందుకే పేతురు భార్యాభర్తలు కలిసి సేవలో వాడబడ్డారు. ఇద్దరు హతసాక్షులు అయ్యారు. ఇద్దరు దేవుని చేతిలో బలంగా ఉన్నారు. మన మధ్య చరిత్రలో పుస్తకం చదివాను. పేతురు చనిపోతేనంటండి అతని సమాధి మీద దూరి ద్వారా అద్భుతాలు జరిగాయి. కొన్ని సంవత్సరాలు అభిషేకం అటువంటిది. దేవునికి స్తోత్రం. ఆ పుస్తకం పేరు నాకు మర్చిపోయాను, ఎవరో ఆయన ఇస్తే అది మళ్ళీ మిస్ అయిపోయింది. చూడండి, పేతురు చనిపోయాక ఎలీషా సమాధిలో పెడితే అతని ఎముకలు తగిలినప్పుడే శవం బతికింది. కానీ పేతురు యొక్క సమాధి మీద దుమ్ము ద్వారా అద్భుతాలు జరిగాయి. ఎంత అద్భుతం అంటే దేవునికి స్తోత్రం. రోమాలు ఎక్కపడిచి ఆ సంగతాన్ని వినగాని యేసు ప్రభు వారు ముట్టుకుంటేనే స్వస్థ వచ్చింది. కానీ పేతురు నీడపడితే మామూలుగా లేదండి ఫోటో. దేవుని స్తోత్రం. కొంచెం దుడుగు స్వభావం గలవాడే, తిట్లు తినేవాడే, కానీ ఆత్మీయ ఎక్కడైనా తక్కువ అయ్యాడండి. ఇంకా నేను పేతురు హైలైట్ చేయాలంటే హైలైట్ చేయండి దేవుడు హైలైట్ చేయాలి. అసలు ఆయనలా నీళ్ళ మీద నడిచిన వ్యక్తి ఎవరో కూడా లేరు. అందరికీ ఏమున్నాయంటే నోరు చూస్తున్నారు, ఈయన ఒకడికే తాళాలు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. స్పందించే వారికి దేవుడు అన్ని ఇస్తూనే ఉంటాడు. దేవుని స్తోత్రం. ఆమె హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇటువంటి గొప్ప పేతురుని ప్రభు పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటండి? ఏమండో అంద్రియా మౌనంగా ఉంటాడు, మీరు కూడా మౌనంగా ఉంటారా? వద్దు, పేతురులా మనం స్పందిద్దాం. దేవుని స్తోత్రం. పేతురు ఎంత, వాళ్ళ తమ్ముడు ఎంత పవర్ఫుల్లో, ఈయన అంత మితస్వభావి, తక్కువగా మాట్లాడేవాడు. ఏమండి, చాలా మృదువైన వ్యక్తి. వాక్యాతి అస్సలు అంద్రియాకి లేదండి. దేవునికి స్తోత్రం. అందరూ ఒకే ఉండాలి లేదు కదండి. కానీ అంతటి మితస్వభావి, అంతటి తక్కువగా మాట్లాడేవాడు, అంతటి మృదువైన వాడు శిష్యుడు ఎట్లా పనిచేస్తాడంటే దేవుడి ఇష్టం, ఆయన ఇష్టం. తన ప్రథమ శిష్యుడిగా దేవుడు ఆయన వాడుకున్నాడు. దేవుని స్తోత్రం. చెప్పండి, దేవునికి స్తోత్రం. మన శరీర బలహీనతలు,
మన యొక్క ఏమన్నా వాటిని జన్యుపరమైన బలహీనతలు, లేకపోతే పుట్టుకతో వచ్చే మన బలహీనతలు ప్రభువుకి అభ్యంతరం అంటారా? కాదు కాదు. ఎందుకంటే ఆయన తెలుసు. యెషయా 26 అనుకుంటా, నత్తివారి పెదవుల ద్వారా కూడా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు, ఇదిగో అలసిన వారికి నెమ్మది, ఇదిగో అలసిన వారికి నెమ్మది అని చెప్పేసి ఆ నత్తివారి మాటల ద్వారా అధ్యాయంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎంతోమందికి విశ్రాంతి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. నువ్వు నత్తివాడివా, నత్తిపోకూడన్నా ఏం బాధపడకండి. మన మాటలు నత్తిగా ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నా నత్తివాడైన మోషన్ దేవుడు వాడుకోలేదండి. దేవుడికి స్తోత్రం. నత్తి అన్నారు సతీష్ కుమార్ గారిని. ఇప్పుడు ప్రపంచం అంతా ఆయన పరిచయం పాకలేదా? దేవుడికి స్తోత్రం. కాబట్టి ఎవడి ఇవన్నీ ఆయన ఇచ్చినవి. గమనించిన ఒక మాట ఏంటంటే, ఈయన మొదటి యోహాను శిష్యుడు, యేసే శిష్యుడిగా మారాడు. చివరికి మొట్టమొదటి ఈయన ఎవరు నడిపించాడంటే తన అద్భుతమైన సీమోను పేతురుని ప్రభువుకి పరిచయం చేశాడు. దేవుడికి స్తోత్రం. మనం చర్చకు ఎన్ని సంవత్సరాలు ఏదో నేను మిమ్మల్ని అడగను, కానీ ఎంతమందిని ప్రభువు పరిచయం చేశారు. ఈ సంఘం కాకపోయినా ఏ సంఘంకైనా ఎవరైనా పంపారా? అంటే మౌనం అంగీకారంగా భావించినా, లేకపోతే తెలుసు మీరు కోపంగా ఉన్నారని భావించినా నేను ఎలా అర్థం చేసుకోండి. పోనీ ఈ సంఘం మాసం వదిలేయండి. అసలు మీరు రక్షణ పొందిన తర్వాత ఎవరైనా ప్రభు దగ్గర ఒక ఆత్మ తీసుకొచ్చిన రక్షణ పొందడం పర్లేదు, మనం ఏం వారసు ఇవ్వలేం, కానీ ఏమండి బాధాకరం. అదే పనిలో ఉందాం ఇక్కడి నుంచి. దేవుని స్తోత్రం. ఏ పనిలో ఉండాలి? మనం నడిపించే పనిలో ఉండాలి అని చెబుతున్నా కానీ చేయలేకపోతున్నాం. ఖచ్చితంగా ప్రభు మనకు సహాయం చేయగాక. మన తరపున సంఘంలో ఒక 10 మంది ఉండాలి. దీనికోసం మన ఇంటి గొర్రెలు మన కొడుకోళ్ళు కాదు. ఏదైనా గొడవ వస్తే రే మన ద్వారా మనందరూ ఒకటే అనే గొడవ చాలా సంఘాల్లో ఉన్నాయి. దేవుని స్తోత్రం. అందుకోసంగా నడిపించింది మనకంటూ సంఘంలో ఒక సాక్షి. దేవుని స్తోత్రం. వాళ్ళు ఇప్పుడు నిలబడిన పలానా బ్రదర్ గారి ద్వారా, పలానా సిస్టర్ గారు మేము వచ్చామని చెప్పినప్పుడు మనకు సంతోషం కాదు, పరలోకం దేవుడు సంతోషించండి. అది కృప మనం కలిగి ఉందము గాక. దేవుడికి స్తోత్రం. అంటే మనకంటూ సంఘంలో బంధువులు లేకపోయినా పర్లేదు, మనకంటూ ఎవరు లేకపోయినా పర్లేదు, కానీ మన ద్వారా ప్రభు దగ్గర కూర్చున్న కొన్ని సమూహం అనే వారు కూడా సిద్ధపరచుకోవాలి. దేవుని స్తోత్రం. కాబట్టి పేతురుని నడిపించినట్టుగా అంద్రియా పేతురు నడిపించాడు. యోహాను సువార్త ఆరాధ్యం చూడండి ఒకసారి. పెద్ద మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ప్రభు అంద్రియా ఒక గొప్ప బాధ్యత ఇస్తున్నారు. ఏంటా బాధ్యత? ఆత్మీయ ఆహారం పెట్టే బాధ్యత ఎవరిది? యేసు ప్రభు. శారీరక ఆహారం పెట్టే బాధ్యత పిలిపి పెడితే పిలిపి ఫెయిల్ అయిపోయాడు. అప్పుడు అందరికీ ప్రజలకి ఎంత ఆత్మీయ ఆహారం తిన్నా శరీరం వల్ల ఇంటికి వెళ్ళాలంటే, గడ్డం ఇంటికి వెళ్ళాలంటే దానికి ఏం కావాలి? పిప్పో ఏదో పెప్పర్మెంట్ ఏదో కావాలి కదండి. కానీ ఇంజన్ ఖాళీ. కాబట్టి అప్పుడు చూడండి 6వ అధ్యాయంలో ఒక మాట, 9వ వాక్యం అమ్మ చూడు. 8 చదువు. ఆయన శిష్యులలో ఒకడు. ఎంత మర్యాద చూడండి. ఇప్పుడు అంద్రియా పేరుకి ఎవరి పేరు ముందు వస్తుందండి? ఆయన శిష్యులలో అనగా ఎంత గౌరవం అండి అంద్రియాకి. ఇప్పుడు అంద్రియా పేరుకి ముందు ఎవరి పేరు వచ్చిందండి? అంటే ఇంటి పేరు అంటారా? అంద్రియా ఇంటి పేరు అంటారా? సీమోను పేతురు సహోదరుడు అని ఇంటి పేరు అంటారా? నేను ఏమంటానంటే బిరుదు అంటాను అంద్రియాకి. ఎందుకంటే సీమోను పేతుడైన సహోదరుడైన అంద్రియా, ఎందుకన్నా అంత పేరు అవసరం? మా బైబిల్ అసలు పెద్దగా అయిపోయింది, మొదలేసి అంటున్నాం. చాలా మంది అనుకున్నా ఎంత బైబిల్ అవుతుంది సార్, పాస్టర్ గారు ఇది వెర్షన్స్ మారుతున్నాయి, ఇది చిన్నగా అవదా, ఇది సన్నగా అవదా? నీ బాడీ తగ్గితే బైబిల్ తగ్గుతేమో తగ్గదు. దేవుడికి స్తోత్రం. మనం ఏమో డ్రమ్ములు అయిపోవాలి, బైబిల్ మాత్రం సిమ్ముగా ఉండాలి. ఎంత దుర్మార్గం అండి. దేవుడికి స్తోత్రం. బాగా సోమర్థనం ఎక్కువైపోయి బైబిల్ పోయటానికి కూడా కొత్త దర్శనం రావాలని ప్రార్థన చేస్తున్నారు భక్తులు. దేవుడికి స్తోత్రం. ఎప్పటికీ జరగదు, అది ఇలాగే ఉంటుంది. దేవుడికి స్తోత్రం. నేను మళ్ళీ మిస్గైడ్ చేస్తాను మిమ్మల్ని. సీమోను పేతుడు సహోదరుడైన అంటే అంద్రియాకు ఎందుకు సీమోను పేతుడని అంద్రియాకి హైలైట్ అవుతున్నాడంటే, సీమోను పేతుడు ఈ రోజు ఇక్కడ రావడానికి కారణం ఈయనే. దేవుడి స్తోత్రం. అంటే మనం రక్షించిన ఆత్మలు మన పేరు ముందుగా ఉందిగాక. అంటే ఆత్మల రక్షణ అనేది, ఆత్మలు రక్షించడం అనే ఆ పని మనకి పేరుకి ముందుగా దేవుడు మనం కనపరచిన గాక. అదే పాయింట్ మీకు. అనగా పేతురు తమ్ముడు
అనే అన్నది. అనగా సీమోను పేతురు యొక్క సహోదరుడైన, అంటే ఎందుకు సాధ్యం అవుతారు అర్థం చేసుకోండి. మనం చేసే పని ఏదైనా సరే మన పేరు కన్నా ముందు రావాలి. దేవునికి స్తోత్రం. మన పేరు కన్నా మన పని ముందు ఉండాలి, మన నైపుణ్యత మనం ఉండాలి. లోకసారం కోరుకుంటాం, అవునా కాదండి? అవునా కాదా? మన పేరు లేకపోయినా పర్లేదు, మన పని బతుకుండాలి. మనం చనిపోయినా పర్లేదు, మన పని ఏమై ఉండాలండి. ఇప్పుడు అబ్రహాము లేదా చనిపోయారు భౌతికంగా, వాళ్ళ విశ్వాసం మన మధ్య ఉందా లేదా? వాళ్ళ క్రియలు మన వెంట వస్తాయి రావట్లేదా? ఈరోజు మన జీవితంలో కూడా అందరే చనిపోయాడు, కానీ అంద్రియా వర్క్ సీమోను పేతురు ద్వారా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అసలు తర్వాత సహోదరి అంద్రియా అన్నాడు, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొక్క 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవని, కానీ ఎంతమందికి అని. చాలా ఓకే, నమస్కారం. దేవునికి స్తోత్రం. ఈయన తన తమ్ముడైన సీమోను పేతురునే కాదు, చిన్న బిడ్డలను కూడా ప్రభువుని నడిపించే గొప్ప తలాంత కలిగి ఉన్నాడు. చెప్పండి దేవునికి స్తోత్రం. సాధారణంగా చిన్నపిల్లలు పెద్దోళ్ళ మాట వింటారండి? వినరు. చిన్నపిల్లలు కొంచెం చిన్నపిల్లల మాట వింటారు, పెద్దోళ్ళు కొంచెం పెద్దోళ్ళ మాట వింటారు భక్తిపరంగా. కానీ ఈ అంద్రియా ఎంత గొప్పతనం అంటే చూడండి, చిన్న బిడ్డను కూడా ప్రభు దగ్గరికి నడిపించాడు. నడిపించడమే కాదు, ఏమండి, ఆ బిడ్డకి ఒక మంచి పని నేర్పించాడు. అంటే పేతురునే కాదు నడిపించడం, చిన్న పిల్లలు కూడా ప్రభు దగ్గరికి ఎలా నడిపించాలో, ఎలా వారిని ఏమండి ఖచ్చితంగా ప్రభు తిప్పాలో చక్కని జ్ఞానాభిషేకం కలిగిన వ్యక్తే అంద్రియా. దేవునికి స్తోత్రం. చెప్పండి దేవునికి స్తోత్రం. అంత మాత్రమేనా? ఫిలిప్పును కూడా కనుగొన్నాడు. ఇందాక యోహాను సువార్త బయట తీసుకెళ్తే కొంచెంసేపు యోహాను సువార్తలో ఆ ప్రాంతం అంటే ఉందంటే అతను ఫిలిప్పును కూడా కనుగొన్నాడంటే. కనుగొని చూడండి, ఇంచుమించుగా ఫిలిప్పును కూడా ఈయనే కొంచెం ప్రోత్సహించాడండి. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఆత్మల్ని నడిపించడానికే ప్రభు ముందు నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే చూడండి ఒక మాట, ఏమని ఈరోజు కొంచెం వాక్యం మీద గలగా ఉండొచ్చు, కానీ చాలా విలువైన విషయాలు ఇవి. తర్వాత ఏమండి సహోదరుని నడిపిస్తున్నాడు, తర్వాత చిన్న బిడ్డని నడిపిస్తున్నాడు. కొంచెం బయటికి వెళ్ళి రౌండ్ వేసినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి అంత మాత్రమే కాదు, మూడోదిగా చూస్తే ఏమంటే పేతురుని కూడా నడిపించాడు. ఏమన్నాడు? మెస్సియాను కనుగొంటిమి. మెస్సియా అనే మాట అర్థం ఏముందంటే యోహాను సువార్తలో అభిషేక్తుడు. అభిషేక్తుడు అంటే ఏంటంటే ఒక ప్రత్యేకించబడిన వ్యక్తి, ఒక పని కోసం మేము కనుగొన్నాం. ఆయన ధర్మశాస్త్రంలో మోషే వాళ్ళు ఏం రాశారో చూడండి, అవన్నీ మేము కనుగొన్నామని చెప్పి, అంటే ధర్మశాస్త్రం మీద కూడా అయ్యగారికి చాలా గ్రిప్ ఉందన్నమాట. ఎవరికి? అందరి. దేవునికి స్తోత్రం. ప్రభు బిడ్డలంగా ఆత్మ నడిపించున్నాడు. మంచి అంటే యోహాను తర్వాత మళ్ళా నేను ఇంక నా గురుగారు లేరు. సాధారణంగా ఏదైనా బాగా మనం ప్రేమించిన వారు నడిపించిన వారు ఒక్కోసారి మిస్ అయ్యారనుకోండి, ఏమైపోతారటువంటి వాళ్ళు వీళ్ళు కూడా భక్తిలో మిస్ అయిపోయే ఛాన్సులు ఉంటాయి. అతని గైడరు మిస్ అయిపోయినా ఈయన మిస్ అవ్వలేదండి. ఇంకా అసలు సిసలైన ప్రభు దగ్గర రాగలిగాడు. తన తమ్ముడు అయినటువంటి సీమోను పేతురు ప్రభు దగ్గరికి నడిపించగలిగాడు. చిన్న బిడ్డను కూడా ప్రభు దగ్గరికి నడిపించగలిగాడు. ఇంకొక మంచి యోహాను సువార్త 12వ అధ్యాయం. ఈ పని ఇంకా అంత ఆత్మ నడిపించడమే ఈ పని. యోహాను సువార్త 12వ అధ్యాయం 20 చదవండి. చదవమ్మా. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొంతమంది ఎవరన్నారు? మళ్ళీ గ్రీసు దేశస్తులు ఉండని వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా మేము యేసుని చూడగోరుచున్నామని అలా ఆగిపోమా. దేవుని స్తోత్రం. సంతోషం చంద్రబాబు దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి మీ పక్క వాళ్ళతో షేకండి ఇచ్చి ముందు షేకండి ఒకసారి అక్కడ పట్టుకోండి చెయ్య. ఇబ్బంది ఏం పడకండి. ఏమండి అది మనకు రాదు, మన దానికి వెళ్దాం. ఏ సైడ్ అందులో పోతుంది. దేవుని స్తోత్రం. కొంచెం షేప్ పట్టుకుంటున్నాం. అలాగా చిన్నప్పుడు కబడ్డీ కోగోళ్ళు కొద్ది రాలేదు, మీరు మర్చిపోయారా? చేతి పట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. అందరి వల్ల అనేక ఆత్మలు నడిపించే కృప మనకి దయచేదిగా కానండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. అట్టి వరము దేవుడు మనకు అనుగ్రహించును గాక. మూడో మాటగా ఈయన ఎవరు నడిపించాడంటే, ఒక పండుగ జరుగుతుంది. 25 12 చదువుతాం కదా. ఆ పండుగలో
ఆరాధింపవచ్చిన వారిలో కొందరు ఎవరున్నారంటండి? క్రీస్తు దేశస్తులంటే మామూలు కాదు, తిక్కలోడి. సకల ఖగోళ శాస్త్రం, ఆకర్ష జ్ఞానం, చుక్కల జ్ఞానం, నక్షత్రాల జ్ఞానం అంటే ఏంటండి? చాలా విగ్రహాధికులు. గ్రీసు దేశస్తులు సోక్రటీసేనా కాదా? సర్లే, మీరు చదువుకుని చాలా రోజులు అయిపోయింది, మంచిది, నాకు గుర్తులేదు. గమనించండి, గ్రీసు దేశస్తులు చాలా సాంస్కృతిక తత్వజ్ఞానము, ఖగోళ, అన్ని రకాల జ్ఞానాలు ఉంటారు. ఒక మాట చెప్పాలంటే వారికి విగ్రహారాధన భావజాలం చాలా గురంత మొత్తం పట్టేసి పోగులారు. అది దేవుని స్తోత్రం. అటువంటి వారు ఒక రోజున ఈ పండుగలో, ఈ క్రైస్తవ పండుగలో, పస్కా పండుగ అనేది ఆనందించవచ్చు. వారు కొంతమంది గ్రీసు దేశంలో ఎవరు చూశారంట? ఫిలిప్పుని చూశారంట. ఫిలిప్పుని ఏమన్నా, అయ్యా శిష్య మేము యేసుని చూడగలుగుతున్నామని అడిగారంటండి. మరి ఫిలిప్పు యేసు ప్రభు దగ్గర తీసుకెళ్ళచ్చు కదా, ఈ గ్రీసు దేశస్తుని తీసుకెళ్ళాడండి? తీసుకెళ్ళలేదు. ఏం జరిగింది చూడండి అక్కడ. మేము యేసుని చూడగోరుచున్నామని అని అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి అంద్రియాతో చెప్పాను. అంద్రియాయు ఫిలిప్పును. ఇక్కడ ఎవరు సహకరించవలసి వచ్చింది అంటే, గ్రీసు దేశస్తులు యేసును చూడాలంటే ఫిలిప్పు ఒక్కడు తవ్వలేదు. అక్కడ ఫిలిప్పుకి ఎవరు సహాయం కావాల్సి వచ్చింది? ఎందుకని? అంద్రియా అనేక సంవత్సరాలు గ్రీసు దేశంలో సేవ ఘనంగా చేశాడట. దేవుని స్తోత్రం. అంటే చాలా భయంకరమైన ఏరియా అది. చాలా చెప్పారు కదండి, చాలా తత్వ సంబంధమైనటువంటి రకరకాల పరిస్థితులు, విగ్రహాధన భావన ప్రాంతంలో అద్భుతమైన సేవ చేసిన వ్యక్తి ఎవరంటే అంద్రియా. ఈ అంద్రియా ఏమండి ఆ గ్రీసు దేశస్తులకు లాంగ్వేజ్ కూడా వచ్చు, ప్లస్ వారి భావజాలను బట్టి ఫిలిప్పుతో కలిసి ఈ యొక్క అంద్రియా యేసు ప్రభు దగ్గరికి గ్రీసు దేశం చూపించాడు. చెప్పడం దేవుని స్తోత్రం చెబుదాం. ఒకసారి చూడండి, ఎవరైనా అన్నయ్య దేవుడు మాటని చెప్పవా అని ఒక మామూలుగా సమయంలో అలా అడిగి 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 చెప్పగా 3 సంవత్సరాలు మిస్ అయిపోయింది. ఎవరు తర్వాత ఒక 7 సంవత్సరాల తర్వాత మళ్ళా మా సేవకులు మేము కలిసి సైకిల్ మీద వెళ్తామంటే భార్య ఎవరు కలిసి ఏమండి బైబిల్ పట్టుకుని ఒక ప్రాంతంలో రోడ్డు దాటుతున్నారు. మనకి దాటుతుంటే మియాపూర్ ప్రాంతంలో పాస్టర్ గారు రావు గారు అన్నారు, మనం ఒకప్పుడు అన్నయ్య దేవుడి మాటను చెప్పనిది కదా, అన్నయ్య దేవుడి మాటను చెప్పనిది కదా, అన్నయ్య దేవుడి మాట చెప్పనిది కదా. ఆవిడ ఉందని ఒకసారి అక్కడ గంగారం ఏంటంటే కొడాపల్లి ఏది ఆ సౌరస్థలు అడిగి, అమ్మ మీరు పలానా కదా, ఒక 6-7 సంవత్సరాల క్రితం మీరు చిరుమట్లో ఉండేవారు కదా, మీరు పలానా ఫస్ట్ గల్లీలో పలానా వారి ఇంట్లో ఉన్నారు కదండి. అవునన్నయ్య, నిజమే, మీరు చెప్పారు కదా ఒకప్పుడు అన్నయ్య దేవుడి మాటను చెప్పమని అడిగేదాన్ని, మీరు చెప్పారు. ఆ మాటలే ఈ రోజున ఇదిగో మా హస్బెండ్, మా పెద్దోడు, మా చిన్నోడు, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మేము ఆల్రెడీ బ్యాప్టైజ్ అయ్యాము, ఒక సంఘానికి వెళ్తున్నాం. దేవుని స్తోత్రం. ఎంత సంతోషం అండి. హల్లెలూయా. మేము పెద్ద సేవకులుగా అన్నయ్య దేవుడు అంటే ఏదో తెలిసిన 2 మాటలు రోజుగా కంపెనీ గారు చెప్తే ఆ మాటలు వారు ఏం చేసి వారిని పట్టుకున్నాయి, వారిని బలపరిచి రక్షణలోనికి కుటుంబం అంతా రక్షణ పొందడం గొప్పతనం. అంటే కుటుంబం అంతా కలిసి బైబిల్ 4 బైబిల్ని వెళ్ళడం ఎంత విశేషం అండి, మామూలు విషయం అండి. అది సమాజంలో మామూలు ఈ రోజులు అసలు ఎంత అద్భుత కార్యం అది. దేవుని స్తోత్రం. 4 బిడ్డలు, భార్య, భర్త, పిల్లలు కలిసి కుటుంబ సమేతంగా బైబిల్ పట్టి మందిరానికి ఎక్కడో రోడ్లు దాటి ఏమండి ఏ బైక్లోనో కార్లోనో అయితే ఎక్కడో సీక్రెట్కి వెళ్ళిపోతున్నారు. కానీ చాలా వరకు ఓపెన్గా బైబిల్ పట్టుకుని మేము యేసు బిడ్డలం, యేసు స్వాచ్యం అని చెప్పేసి మహారాజుకి వెళ్తామని చెప్పేసి ఉదయాన్నే వెళ్తాం. ఎంత సంతోషం అనిపించిందో. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమన్నా ఎంతోమంది మరి ఏసే పిలుపులని ఎంతోమంది అడుగుతున్నారు. మనం తెలియకపోతే ఎవరి దగ్గరికి తీసుకెళ్ళి మొత్తం మీద వారికి వారు ఏ దేశస్తులైనా వారికి ఎవరు చూపించాలండి? ఇప్పుడు పేతురు నడిపించాడు, చిన్నపిల్లలు నడిపించాడు, గ్రీసు దేశస్తులను కూడా ప్రభు దగ్గరికి నడిపించాడు. ఈ పనంతా ఆత్మని నడిపించాడు. ఎలాగా? ప్రసంగాల ద్వారా కాదు. పేతురు గారు ఒక ప్రసంగం చేసి ఎంతమంది అండి? 73,000 మంది. ఆయన టాలెంట్ అది. దేవుని స్తోత్రం. కానీ ఆ టాలెంట్ అనేది ప్రభు పరిచయం చేసింది ఎవరు? ఎవడో ఎంత శ్లోకం చూద్దారంటే బాబు, తల్లి గొప్పదా పిల్ల గొప్పదా? చాలా బాధగా ఉంది గురించి. తల్లి 2 అంటారండి అన్నారు. మీ బాబుజాన్ నాకు అర్థం ఉంటుంది. తల్లే గొప్పదా ఏమాడతారంటే అంటారు అనుకున్నాను. క్లియర్తో బ్యాడ్లకు
తప్ప మిమ్మల్ని భరించాల్సిందే. దేవుడి స్తోత్రం. తల్లి గొప్పదా పిల్ల గొప్పదా? ఇందాకేమీ మీరు సంతకెళ్ళారా? దేవుడికి స్తోత్రం కలుగుగాక. తల్లిదండ్రులు గొప్ప పిల్లలు గొప్ప. ఎంత పిల్లలు అమెరికా వెళ్ళిపోయి ట్రంప్ చుట్టాలైనా సరే, ఏమండి ట్రంప్ రిలేషన్ ఉన్నా సరే, మీరు ఎవరైనా సరే మళ్ళా వచ్చి మీరు తల్లిదండ్రులు లోపడాల్సింది. దేవుడి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ ఏమండి ఎవరండి అపోస్తులైన ఈ యొక్క పేతురు దెబ్బకు ఒక్కొక్క ప్రసంగానికి 3000 మంది రక్షించిన ఆయన ఆత్మీయ తండ్రి ఎవరండి? ఏంటండి ఆత్మీయ తండ్రి ఎవరానికి? ప్రభువుని నడిపించింది ఎవరు? పిలుపుని పేతురుని. అంద్రియ. ఎందుకు మీరు భయపడుతున్నారు? ఏదో చెప్పేయండి, ఏదో మార్పు వస్తుంది. దేవుని స్తోత్రం. అంద్రియ. ఇప్పుడు అన్ని వేల మంది రక్షించే వ్యక్తి అక్కడ చేతి మీద కనబడుతున్నాడు, ఊగిపోతున్నాడు కార్డ్లెస్ మైక్ కట్టుకుని. కానీ అతనికి ఆ స్థాయిలో ఉండడానికి కారణం ఎవరంటే అంద్రియ. దేవుని స్తోత్రం. ఇప్పుడు పేతురు మినిస్ట్రీ కనబడుతుంది, అంద్రియ మినిస్ట్రీ. మనస్ఫూర్తిగా మాట్లాడండి. మళ్ళా కలుసుకుంటామో లేదో, మిసైల్ వస్తే బాంబు వస్తే పరలోకమేన అనే పాట పడే అవకాశం ఉండదు. అక్కడ ఇలాంటి పాటలు ఉండవు. అక్కడ పరలోకంలో ఏం పాటలండి? అంతే, ఒకే పాట. అన్ని సంఘాలు ఒకటే పాట కలుపుకోవటం. దేవుని స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అది గాన ప్రతిగానాలు ఉంటాయి, వేరే వేరే మీట్లు ఉండవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గమనించండి బిడ్డలారా, ఇక్కడ ఏమండి పేతురు మినిస్ట్రీ కనబడుతుంది పైకి, అంద్రియ మినిస్ట్రీ పరిచర్య కనబడలేదు. అలానే అంద్రియ ఎక్కడైనా భయపడ్డాడండి, బాధపడ్డాడండి? మాట్లాడండి. బాధపడలేదు. ఇన్ని రకాలుగా మొదటి శిష్యుడిగా ఉన్నా, ప్రథమ శిష్యుడిని పేరు పొందిన, పేతురు నడిపించిన, ఎవరు నడిపించిన తర్వాత అరే తల నావేశ్వరుడు మాకు ఆనందంగా లేదు, ఏం చేయాలి దేవుడికి నమ్మకం చూడండి. దేవుడికి స్తోత్రం. మన సుభద్ర చర్చిలో ఒక ఆవిడ తల దించేసుకుంది ఇలా, నీ మేడ బంగారంగానన్నా. ఎందుకని? మేము నిండా బంగారమే, మనకేమొద్దు కానీ అది కొంచెం చూడమ్మా, ఈ పేడగల మొక్కలు చూడండి నవ్విందని పేడగల మొక్కమ్మ. ఎందుకంటే వాక్యం నుండి ఎవరి మొక్కం చూడాలి? ఎటువంటి కూడా అయినా మనకు అనవసరం. అది నలుప తెలుప గవిడి రంగా తొరడపరంగా అగ్గి దిగుల కాటి దిగుల మనకు అనవసరం. దేవుడి సేవకు ముఖ దర్శనం చేయాలి. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి దేవుడి స్తోత్రం. కాబట్టి గమనించండి, పిలుపు పేతురు నడిపించాడు, తర్వాత చిన్నపిల్లలు నడిపించాడు, భయంకర విగ్రహాదికులు గ్రీసు చేస్తున్న కూడా ప్రభు దగ్గరికి నడిపించాడు. ఇప్పుడు పేతురు మినిస్ట్రీ కనబడుతుంది, వేల వేల ఆత్మలను రక్షిస్తున్నాడు. కానీ దానికి కారణం, దానికి బేసు, దానికి ప్లాట్ఫాము, దానికి చాప కింద నీరు కనబడని పునాదిరా ఎవరండి? అంద్రియ. ఈరోజు సంఘంలో మనం ఎవరు కనబడే పరిచయం చేస్తున్నామా, లేకపోతే అంద్రియలాగా మన పరిచయం కనబడని చాప కింద నీరులాగా, అయితే ఏంటండి పునాదిరాయిగా ఉంటున్నామా? ఎలా ఉన్నా పర్లేదు. దేవునికి స్తోత్రం. ఒకవేళ పేతురులా కనబడే పరిచర్య కొన్నిసార్లు అప్ అండ్ డౌన్ అవ్వచ్చేమో, కానీ ఈ పునాది పరిచర్య, ఈ రహస్య పరిచర్య ఏంటంటే రహస్య పరిచర్య, చాప కింద నీళ్ళలో ఉండేవాడు ఎవరో. చాప కింద నీళ్ళు కనబడుతుందండి? కనపడదు. ఈ రోజున అంద్రియ పరిచర్య ఎవరికి కనబడేది కాదు, ఎవరికి తెలిసింది కాదు. కానీ తన పని తాను చేసుకుంటా అలా ఉంటుందాక. అంత మన పరిచర్య పైకి కనబడక్కర్లేదు. మన పరిచర్య ప్రభు కనబడితే చాలు. దాన్ని ఎలా ఫ్లో చేయాలో, ఎలా డౌన్ చేయాలో, ఎలా అప్పు తీసుకెళ్లాలో ఆయన తెలుసండి. దేవుని స్తోత్రం. ఇంకొక మాట చెప్తాను. పేతురు పరిచర్య ఏమని బయటికి కనబడటమే కాదు, అంత మాత్రమే అది గుర్తింపుగా వచ్చేది. అందరూ పేతురు మెచ్చుకునేవారు. ప్రభు కూడా చాలాసార్లు మెచ్చుకోలేదండి. బైబిల్ ఎక్కడైనా అంద్రియాని ప్రభు మెచ్చుకున్నారా? నాకు తెలిసి ఎక్కడ లేదండి. దేవుని స్తోత్రం. అయినా కానీ మా తమ్ముడు మెచ్చుకున్నారు. అసలు ఎలా బతికి పట్టుకట్టాడు, హైదరాబాద్ వచ్చాడండి, ఇలా 3 బిల్డింగ్లు 4 కార్లు ఉన్నాడంటే నేనే కదా. ఈ గోళ అక్కడ ఆయన లేదు. దేవుని స్తోత్రం. ఈ మినిస్ట్రీ వాళ్ళ ఆయన ఈ బాధాకరమైన జీవితంలో మాట్లాడలేవు. మేము తీసుకొచ్చిన ఎలా ఉన్నారంటే కాదం ఏడుపు అందులో లేదండి. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తి ఆత్మీయంగా స్పాడబడతాడు. ప్రభు ఎప్పుడు కూడా అందరూ మెచ్చుకోలేదండి. ప్రజలు ఎప్పుడు అందరూ మెచ్చుకోలేదండి. చాపకి నీళ్ళలో ఉండేవాడు. అందరూ ఇంకొక మాట గల్తీ పత్రికలో ప్రభు వారు ఏమంటారంటే,
అపోస్తలుల పరిచర్యలో స్తంభాలుగా ఉన్న 3 పేర్లు చెబుతారు. ఎవరండి? పేతురు, యాకోబు. పేతురు నిలబడడానికి ఎవరు? హలో, జీసస్ మీ, జీసస్ లార్డ్. నాలుగు పేర్లు చెప్పేవండి. మా తమ్ముడు నిలబడతా నేనే కాళ్ళు చెప్పులా ఉన్నాను అన్నాడు. చూడండి, అంద్రియా పరిచర్య పునాది పరిచర్య. ఏం పరిచర్య అండి? పునాది పరిచర్య. పునాదిరాయి కనపడదండి, కానీ కనబడేదంతా కలకలలాడాలంటే పునాదిరాయి ఎలా ఉండాలండి? స్థిరంగా ఉండాలి, గట్టిగా ఉండాలి. అంద్రియా గట్టుడు. దేవుని స్తోత్రం. ఈ రోజున మనం మన పరిచర్య పై కనబడకపోయినా పర్లేదు, మనం స్థిరంగా ఉంటే మన ద్వారా పరిచర్య ఘనంగా జరుగును. మనం చేసే పరిచర్య అందరి పరిచర్యలా ఎవరికి కనపడదు, ఎవరు మనం మెచ్చుకోరు, కానీ మనం పరిచయం చేసుకుంటానే వెళ్ళిపోవాలి. అది ప్రభు ఒక రోజు ప్రతిఫలం ఇచ్చుగాక. చెప్పండి దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్పి ముగించడానికి ఇష్టపడుతుంది తెలుగున్నారా? ఇంకా చూస్తే ఈ అంద్రియా పరిచర్యలో ఒక భాగం ఏంటంటే, ఈ అంద్రియా ఎక్కడ పరిచయం చేశాడో చూస్తుంది తెలుగున్నారా? చూడండి, ఈ అంద్రియా ఏమండి అంటే ఇప్పుడు వేల ఆత్మలు కాదు, కానీ ఇంకో మాట చెప్పడం మర్చిపోయాను. అంద్రియా వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని ప్రభు దగ్గరికి నడిపించేవాడు. దేవుని స్తోత్రం. అంటే అర్థం ఏంటండి? వ్యక్తిగత ఒక్కొక్క ఆత్మ రక్షించడం మామూలు విషయం అండి? మామూలు విషయమా? ఏదో అమ్మలో వాక్యం చెప్పేయాలి, లేచినప్పండి, మోకరించండి, మరో చెప్పండి, ఎవరైనా చేయి పైకెత్తిన ఆటంకాలు ఇవ్వండి, బాప్తీసం, అది ఒక విస్తృతమైన పరిచర్య. కానీ ఒక్కొక్క వ్యక్తిని రక్షించడం అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ వ్యక్తితో కలిసిపోయి ఆ వ్యక్తితో పరస్పర అవగాహన కలిగి ఒక్కొక్క వ్యక్తిగతంగా ఆత్మ నడిపించే పరిచయం ఎవరు చేశారంటే అంద్రియా చేశాడు. దేవునికి స్తోత్రం. వేవేల ఆత్మను రక్షించలేదేమో కానీ వేవేల ఆత్మను రక్షించగల ఒక వ్యక్తిని ప్రభువుకి ఇచ్చాడు. మీకు అర్థం అవ్వలేదా? మీకు అర్థమైందా? వేవేల ఆత్మను రక్షించలేకపోయాడేమో కానీ వేవేల ఆత్మను రక్షించే ఒక క్యాండిడేట్ని ప్రభువుకి ఇచ్చాడు. ఈ రోజున మనం ఒక గొప్ప పరిచయం చేయలేకపోవచ్చేమో కానీ మరి ప్రభు మనకు పిల్లలు ఇచ్చాడు కదా, మనకి బిడ్డలు ఇచ్చాడు కదా, వారిని ఆ విధంగా ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు? వారిని ఆ విధంగా ఎందుకు తయారు చేయకూడదు మనం అని ఎప్పుడైనా మీరు ఆలోచన చేసి మనసులో ప్రశ్న వేసుకున్నారా? అంటే వేసుకుంటామంటారు, కానీ వేసుకోవాలని ఎవరంటారు? కానీ ఏది ప్రొసీజరు, ఏది ఫౌండేషను? దేవుడికి స్తోత్రం కలుగాక. మొదల వాళ్ళు మనలో హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. గమనించండి, అంటే వ్యక్తిగతంగా ఒక్కొక్కరు నడిపించే తలాంతు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. నాకేం గుర్తొస్తుందండి ఈ మాట వినేటప్పుడు? రూతు ఒక్కొక్క పరిగిని ఏదైనా పరిగెట్టి అని చూడడం ఇప్పుడు దొరకవు కదండి, అక్కడ పడిపోయి ఉంటాయి. పరిగెరడం ఎంత కష్టం అండి? పరిగెరడం కష్టమే కాదు, చాలా చిన్నతనమా కాదా? కోసేవాళ్ళు అంటారు, ఎవరో పిల్ల అందంగానే ఉంది కానీ మన దేశానికి వచ్చింది పిల్ల బాగానే ఉంది, ఏంటో ఏం చేస్తాం, పరిస్థితులు ఇప్పుడలా ఉంటాయండి. అక్కడ ఊళ్ళో ఎవరు పెళ్లి చేసి శుభ్రంగా తినడానికి ఉండకుండా మన దేశం వచ్చింది ముసలిదాన్ని వెనకాల అని అనుకోరండి వాళ్ళు. అసలు క్రైస్తవులు ముందే ఎక్కువ గొడవలు, అందులోనే కొంచెం ఆ దేవతలు భయపడతారు, కొరికేస్తారు, నరికేస్తారు. క్రైస్తవులకి అసలు భయం ఉండదు, నోరు దేశం రొడలో వాగేస్తూ ఉంటారు. అవునా కాదా? బైబిల్లో నేను చెప్పిన సందర్భం 10 సార్లు పైన నెరవేరింది. దేవుని స్తోత్రం. యోనా మంచి కోదాడ బస్సులాగా పడుకున్నాడండి. అన్ని జనంతో ఏం చేస్తారండి? బైబిల్ ప్రార్థన చేసుకున్నారు. దేవుని స్తోత్రం. బైబిల్లో చాలా చోట్ల క్రైస్తవుల కంటే ఎక్కువ భయపడ్డోళ్ళు ఎవరో తెలుసా? అన్యులే, విగ్రహాధికులే, ఫిలిస్తీయులే, మోయాబీలే, కనానీలే భయపడ్డారండి. ఎంత డేంజర్గా అయినా ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం. అలా జరగడం నాలో ఉండకుండా ప్రార్థన చేసుకుంది. చెప్పండి దేవునికి స్తోత్రం. వ్యక్తిగతంగా ఒక్కొక్క ఆత్మని మరి మన టార్గెట్ ఏంటి? ఈసారి ఏం రాసుకున్నాం మనం? ఈ సంవత్సరము ఇది జరగాలి, ఓకే జరిగింది, ఇది జరిగింది ఓకే అని కాదు. ఏమండి, మీరు ఎవరినైతే టార్గెట్ పెట్టుకోవాలో పెట్టుకోండి. ఏమండి, ఈ కుటుంబంలో ఈ వ్యక్తి రక్షణ పొందాలి, ఈ వ్యక్తి మా ప్రాంతం చాలా విగ్రహాధిపతిగా ఉన్నాడు, నెక్స్ట్ క్రిస్మస్కి ఈ వ్యక్తి కొట్టుకొచ్చి వేసే వ్యక్తి దేవునితో ఎక్కడికి అలా కొట్టుకోవడం కాదండి, వ్యక్తి మందులో నిలబడాలి. దేవునికి స్తోత్రం. ఆ టార్గెట్ పెట్టుకోవాలి మనం. మా ప్రాంతంలో చాలా ఇల్లు ఇంకా క్రైస్తవ కుటుంబాలు మా వీధిలో ప్రభు వీళ్ళందరూ శోధిస్తున్నారు. నేను చర్చికి వస్తామంటే ఏడాదిగా చూస్తున్నాను. వ్యాపకం నెక్స్ట్ క్రిస్మస్ వీళ్ళందరూ కూడా మాతో పాటు మందిరానికి అంతే పెట్టుకోవాలి టార్గెట్. రోజు ప్రార్థనలో ఏం చేయాలంటే ఉప్పు చేపలు కడిగినట్టు ప్రార్థనలో మామూలు చేప పేరు ఉప్పు చేప పేరు కడుక్కుంటారు. చేపల మీరు
సేమ్ ప్రొసీజర్ ప్రార్థన అప్లై చేయండి. దేవుని స్తోత్రం. ప్రార్థన కూడా అలాగే కడుగుదుముగా. చేపను కడగాలి ఒక ఆవిడ మజ్జిగేసి కడుగుతుంది ఆవిడ. ఎందుకనంటే వాసన అండి. నేను కలర్ లేసి కడగండి కూర అదిరిపోతాను. ఇది అవసరం అస్సలు ఇంత కూడా నీసు రాకూడదు. నీసు వాసన చేపలు తగ్గలేదు గోంగూరతో వండుకోవచ్చు. దేవునికి స్తోత్రం. అసలు నీసు వాసన రాకూడదు. మాస్టర్ గారు మజ్జిగ లేక గొడవ చచ్చిపోతున్నారు. ఆ ఉన్న పావు లీటర్ మజ్జిగ పోసేసి మజ్జిగ లేదంటే చేపలు కడిగేసానండి. ఈ ఫోటో కట్టి ఫ్రేమ్ సెంటర్లో పెట్టాను. దేవునికి స్తోత్రం. ఆ వాసన కట్టినప్పుడు ఎందుకు మరి వండటం తింటావు నువ్వు? దేవునికి స్తోత్రం. ఏమండి కొంతమందికి అతి ఉంటుంది ఏమట్లా. సరే వాళ్ళ ఇష్టం వాళ్ళ సుఖం మనం కాదంటలేదు. కానీ ప్రార్థనలో ఆ వ్యక్తి పేరు మనం ఏం చేయాలంటే అండి టార్గెట్ పెట్టుకోవాలి, లిస్టులో పెట్టుకోవాలి. వారి కోసం ప్రతిరోజు మనం ప్రేయర్ రిక్వెస్ట్ అనే కానీ కొన్ని ప్రతి వారికి ఒక 10, 12, 15 సంవత్సరాలకు ఉండాలి. అవి ఒక నెలకు నెరవేరిపోవాలి. 31 రాత్రి అద్భుత సాక్ష్యం చెప్పగలగాలి. దేవుని స్తోత్రం. సైకిల్ లేదండి, మా అబ్బాయికి సైకిల్ వచ్చింది. ఏమండి ఈ సంవత్సరం మా అబ్బాయి సైకిల్ మీద పడిపోయాడు, దేవుడు కాపాడాడు. ఇవి జనరల్ సాక్ష్యాలే. కానీ దేవుడికి రక్షణ సంబంధమైన, ఆత్మ సంబంధమైన, దేవుడి నీతి రాజ్య సంబంధమైన, పరిచయ సంబంధమైన, సువార్త సంబంధమైన, ఏమంటే పరలోక సంబంధమైన, దేవుడి మహిమ సంబంధమైన, సాతానికి సిగ్గు వచ్చే సంబంధమైన సాక్ష్యాలు మనం చెప్పుదుము గాక. పెట్టుకోండి లిస్టులో కొన్ని పేర్లు ఉండాలి. 12 నెలలు పెట్టుకోండి. 12 నెలలు 12 నెరవేరుకోవాలి. 30 రాత్రి మీరు ప్రభువును మహిమపరిచేయాలి. చెప్పండి దేవునికి స్తోత్రం. ఎలా ఆర్ యు ఓకే? ఇది మీకు ఓకేనా? దేవునికి స్తోత్రం. రాజుగారు రాయాలి పేర్లు. దేవునికి స్థితి కలుగుతుంది కాక. ఇవాళ మరి యాక్చువల్గా బ్రదర్స్ మీటింగ్ ఉండాలి కానీ మేము ఊరు వెళ్తామో పెట్టలేదు. నెక్స్ట్ వీక్ పెడదాం. ఇంకొక మాట ఏంటంటే ఒక మాట చెప్పుకోవడానికి ఇష్టపడితే ఏమంటారా, కానీ వ్యక్తిగతంగా ఒక్కొక్క ఆత్మని ప్రభు నడిపించే తలాంతు కలిగి ఉన్నాడు. మనం అడిగితే మనకి ఇవ్వడానికి తలాంతు ఇస్తారు ఖచ్చితంగా. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట నేను రాశానండి చూడండి. ఈ యొక్క అంద్రియా ఏం చేస్తాడండి దేవుడారా? ఈ అంద్రియా ఎక్కడ పరిచర్య చేశాడు? ఏమండి ఈయన పరిచర్య ఎలా ఉందని చూసినట్టయితే దేవుడు ఒక మాట నేను మర్చిపోతాను, రాసుకున్నాను నేను. ఈ అంద్రియా ఏమండి ఎక్కడ పరిచయం చేశాడంటే ఈయన పరిచర్య విభాగం అంతా కాకతీయ ప్రాంతంలో పరిచయం చేశాడు. ఈ కాకతీయ ప్రాంతం ఇప్పుడు ఎక్కడ ఉందంటే రష్యాలో ఉంది. దేవుని స్తోత్రం. ఎక్కడ ఉందంటే అండి ఇప్పుడు తోమా మనం భారతదేశానికి వచ్చాడు లేదండి, మరి అందరూ మన ఇండియాలో పోతే మరి సువార్త ప్రపంచానికి ఎలాగా? కాకతీయ అనే ప్రాంతంలో ఏమైనా పరిచయం చేశాడు ఈయన. ఇప్పుడు అది ఎక్కడ ఉందంటే చూడండి రష్యాలో ఉంది. అదే రాష్ట్రం అంటే నేను రాసుకున్నాను, కొన్ని మర్చిపోతాను కదండి. జార్జియా అనే రాష్ట్రం ఉందంటే రష్యాలో. ఆ ప్రాంతంలో అద్భుతం పరిచయం చేశాడు. దేవుడి స్తోత్రం. అక్కడ ప్రభు కోసం ఎన్నో రాళ్ళ దెబ్బలు తిన్నాడు ఈయన. అంత మాత్రమే కాదు, ఎన్నోసార్లు సువార్త మీద జైలుకి వచ్చాడంట. దేవుడి స్తోత్రం. ఏదో ఆ మాటలో ఈ అత్యాచారం కాదండి, దేవుడి సువార్త కోసం ఎన్నోసార్లు ఏంటంటే నీతిని తీర్పు పొందాడని ఆయన హింస పొందాడు. అంత మాత్రమే కాదు చూడండి, ఇంకా ఏం చేశాడంటే ఒక అనేక సార్లు అంటే కాదు చెప్పిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ గ్రీసు దేశానికి వెళ్ళి కూడా అప్పుడు అద్భుతము చేశాడు. ఆ ప్రాంతంలో ఈయన ఆండ్రూస్ ఏంటండి ఇంగ్లీష్లో పేరు ఏంటండి ANDRAWS ఆండ్రూస్ అనే పేరు ఒక చర్చ్ కూడా కట్టడం జరిగింది. ఈయన చనిపోయిన తర్వాత ఈయన్ని యక్షాకార శిలువలో యక్షాకార ఇంటూ అనే ఆ శిలువ అట్లా చేసి దాన్ని ఆ శిలువకి కట్టేసి తాళ్లతో కట్టేసి బతుకుండు కానీ విపరీతమైన దెబ్బలు కొడుతూ ఆయన హింసిస్తున్నప్పుడు అంటండి 2 రోజులు పట్టిందండి ఆయన చనిపోవడానికి. దెబ్బలు ఎన్ని చచ్చిపోలేదంటండి. యాక్చువల్గా శిలువ మరణం అనేది 3 రోజులు పట్టారు. ఆ మనిషిని కొట్టగా కాపులు పొడవగా దారం తెగి ఆ క్షోభకి ఆ బాధకి ఎండకేంటి వాళ్ళని తడిసి పక్షులు ఆ విసర్జన పంతాలన్నీ స్వీకరించి ఇలాగ భయంకరమైన మరణే శిలువ మరణం. కానీ వీరికి యక్షాకారం శిలువ వేసి తాళ్లతో కట్టేశారంట. 2 రోజులు చనిపోయాడంట. అంటే 2 రోజులు 45 గంటలు ఏం భరించాడు భూమి మీద? నరకం సమర్పించాడు. కానీ అద్భుతం చెప్పిన ఆ 45 గంటల్లో ఒక్క క్షణం కూడా మౌనంగా లేడంట. చెప్పడం దేవుని స్తోత్రం చెప్పిన దేవునికి మహిమ కలుగును గాక. సువార్త చెబుతానే ఉన్నాడంట, మూతి మీద కొడతానే ఉన్నారంట. అయినా సరే నువ్వు మాంతావా మానవా? నేను కంఠంలో ప్రాణం పోయింది, ఇంకేమిటి పోయింది, అంతా అయిపోలేదు, నువ్వు భూమి మీద లేవండి. ఆ 2 రోజులు కూడా విపరీతంగా సువార్త చెప్పాడంట. ప్రభు కొరకు లాస్ట్లో తన ఆత్మని
నా ఆత్మను నేను అప్పగించుకుంటున్నా అని చెప్పేసి, ప్రభువా ఈ నేరం ఇది ఎవరి మీద మోపకూడదని చెప్పేసి కన్ఫెషన్. దేవుని స్తోత్రం. అతను వేసిన ఆయన పేరు కొంచెం క్రిటికల్గా నేను రాసుకోలేదు, నేను చూడలేదు. అతను వచ్చి ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నావు, నువ్వు మౌనంగా ఉండొచ్చు కదా, నువ్వు మౌనంగా ఉంటే ఈ శిలువ మీద కిందకు దింపేస్తారు కదంటే, నేను ఇక్కడ మౌనంగా ఉంటే అక్కడ నా ప్రభు నాకు ప్రతిఫలం ఉండదు, ఇక్కడ నేను ప్రభు కొరకు మాట్లాడితే అక్కడ నాకు ప్రతిఫలం. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రభు కొరకు మేము ఏం భరిస్తున్నాం? ఎవరైనా ఒక చిన్న మాట అంటే చర్చకు రాబోద్దు అవ్వలేదు పాస్టర్ గారు, ఎందుకంటే ఫలానా వాళ్ళు నా గురించి అనుకున్నాడు అనుకోని. మనుషులు నీ గురించి అనుకుని సైతాన్ని అనుకున్నాడా, దేవుడు అనుకున్నాడా? మనుషులే కదా అనుకున్నారు, జంతువులు అనుకోలేదు కదా. మాట్లాడలేదు మీరు ఎవరండి? మనుషులన్నా అందరూ మంచి అనుకుంటారండి? మాట్లాడలేదు. తేడాగా ఉండడం, కరెక్ట్గా మాట్లాడండి. దేవుని స్తోత్రం. మన గురించి అందరూ మంచిగా అనుకుంటే గొప్ప ఉంది. యేసు ప్రభు గురించి అందరూ ఏమన్నారు? దెయ్యాలు అధిపతి అన్నారండి. ప్రభు సేవ మానేశాడా? నేను చేయని ప్రభు అని తండ్రికి వెళ్ళి ఆ తండ్రి కాలు అడ్డపడ్డట్టు లేదు. ఈయన దెయ్యాలకు అధిపతి, భయంజింపులు, వేశ్య కుమారుడు, వేశ్య పుట్టాడని ఆయన, వ్యభిచారంలో పుట్టిన వ్యక్తి అని ఆయన. మరి ఎన్నో మాట్లాడారని ఆయన్ని. మరి ఆయనకి లేని పౌరుషం మనకెందుకు? అందుకే ఈరోజు ఆత్మీయంగా మనం ఏం చేయలేకపోతున్నాం అంటే, ఎదగలేకపోతున్నాం. అందరూ ఎలా తయారవకపోతున్నాం. దేవుని స్తోత్రం. ఈ అందరికడికి ఏం లేదు, నోట్లో మాట ఏముండదు, పెద్ద పాస్టర్ అంట. పెద్ద పాస్టర్ మరి మాట ద్వారా ఎవరు రక్షణ పొందరండి, మన ప్రవర్తనతో రక్షణ పొందుతుంది కాక. నాకు తెలిసిన ఒక దైవజనుడు, బైబిల్లో ఉంది, సుభాషణ ప్రాంతంలో ఒక దైవజనుడు, నా పేరు ఆయన. సుభాషణ సేవ మానేశారు, పేరు ఉంది నాకు గుర్తులేదు. నేను 99కి ఆయన సుభాషణ వదిలిపోయాడు. అక్కడ ఒక మాస్టర్ గారు ఆదాం గారా, ఆయనకన్నా పూర్వం అండి. ఆ ఏరియా అంతా కూడా మారాలని ఒక దైవజనుడు చిన్నపిల్లల్ని యవనస్తులు చేసుకుని, సుభాష్ గారు ఇప్పుడే పెద్దగా, అప్పుడు ఇంకా పెద్దగా ఉండేది. మొత్తం అందరూ మౌనంగా ఏమో బైబిల్ చేతపడి కంచెలు పట్టుకోవాలి, ఎక్కడ వాయించుకోవడం, మన మనలాగా భుజాన్ని డబ్బు వేసుకోవాలి, ఎక్కడ కొట్టుకోవడం. మొత్తం గ్రామ ఆబస్తి మొత్తం అంతా తిరిగి అంటే లాస్ట్కి వచ్చిన తర్వాత వాళ్ళ మంది నిలుపుతారు. ప్రభా ఈరోజు మీ పరిచయంలో మమ్మల్ని అందరినీ కూడా వాడుకున్నాం ఆయన, నీకు స్తోత్రాలు ఆయన. మేము ఎక్కడెక్కడికి వెళ్ళి పాదతులు తులిపామో ఆ ప్రాంతం నుంచి అనేక ఆత్మలు నీ సంధికి వచ్చింది కాబట్టి. కొంతమంది అవసరం కదా, ఏం మాస్టర్ గారు డ్యూటీకి సెలవు పెట్టుకొచ్చాం, పొద్దునే ఉపవాసం ఉండమన్నారు, మరి డ్యూటీకి పర్మిషన్ అడగమన్నారు. ఒక మాట ఇవ్వలేదు మాకు, ఒక డ్రమ్ము ఆయన లేదు, ఒక ప్రార్థన చేయడం లేదు, ఒక ప్రభు గురించి మాకు ఎన్నో విషయాలు తెలుసు అని ఎక్కడ మన నోరుకు వాడలేదంటే, మన 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 యొక్క ఏంటంటే అవయవాలు కాదు వాడబడేది, దేవుని కరుణాహస్తం వాడబడేది. దేవుని స్తోత్రం. ఎప్పుడు మన అవయవాలు వాడబడటం కాదు, మనం తిరగలేదు విధులు, మన ప్రవర్తన సంచారం చేస్తాం. చెప్పడం దేవుని స్తోత్రం చేద్దాం. ఏమండి మన మాటని క్రైస్తవులు రైలా వాళ్ళు రైలా అని లైట్ తీసుకుంటారు, కానీ ఏం చూసారంటే వాళ్ళు మన ప్రవర్తన వారి కళలో ప్రింట్ అయింది. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా వారి కళలో ప్రింట్ అయిన మన ప్రవర్తన వారి హృదయంలో రక్షణ ముద్ర వేస్తుంది. దేవుని స్తోత్రం. మన ప్రవర్తన వారి కళలో ఏమైందంటే, మన ప్రవర్తన ఎదుటి వారికి కళలోకి ఏమవ్వాలి, ప్రింట్లోకి ఏం ప్రవర్తన సార్, ఏం తగ్గింపండి, ఏం దీనత్వం అండి. ఏసన్ గారు ఒకసారి ఒక ఆవిడింటికి వెళ్ళి ప్రార్థనకి వెళ్తే కరెక్ట్గా భోజనం టైం అయితే ఏంటంటే, మీకు తెలుసు ఈ విషయం అన్న, కొంచెం వద్దాన తింది అంటే వద్దామని తినలేదు, లేదు తినమంటే ఇంకా కాదలే కూర్చుంటే గబగబా తింటా ఉంటే ఒక పెద్ద నుంచి ఏమంటే, ఊరు తిరగకపోతే ఏదన్నా కదా, ఏమైనా తిరగకపోతే కష్టపడి పని చేసుకోవచ్చు కదా, మనం కూర్చోండి ఎక్కడ పెద్ద కట్టగాది ఖచ్చితంగా కంటిన్యూ పడి గబగబా కళ్ళతో కొంత తినేసి మంచి తాగేసి తీసిపోయాడు, కొంత వెళ్ళిపోయాడు. నెక్స్ట్ సండే ఎవరు వెళ్ళి తెలుసా అండి, అయ్యగారు అమ్మగారు, కుర్రోడు ఎవరో కానీ కొంచెం పద్ధతి అయినవాడే. దేవునికి స్తోత్రం. మళ్ళా సండే బండి మీద బస్తాలు వేసుకెళ్దాం, 2 ఏళ్ళ బండి మీద అమ్మగారితో పోయి, ఇప్పుడు అమ్మగారు వెళ్ళి చర్చికి. ఈసారి ఎవరు అవుతున్నారండి, అయ్యగారితో పాటు ఏమవుతున్నాయి, రైస్ బ్యాగులు. దేవునికి స్తోత్రం. పైగా 2 ఇడ్లు ఎక్కడికి వెళ్తున్నాయి, అన్నీ ఆరాధనకి వెళ్తున్నాయి. దేవునికి స్తోత్రం. యేసు గారు కోటం పెట్ల చేపెట్టాడండి అని ఆ ఉప్పుని అసహించుకోకుండా గబగబా ముద్దలు తింటాడు. అంటే తన ప్రవర్తన ఏం చేశాడండి, చూపించాడు. ఆ ప్రవర్తన ఆ ఇంటి ఏంటంటే కంట్లో పడింది, అది ఆయనకి హృదయంలో ప్రింట్ అయింది. దేవుని స్తోత్రం. ఆమె హల్లెలూయా. మనం పరిచయం చేయొద్దని కాదు, మన ప్రవర్తన ద్వారానే ప్రభు ఎక్కువగా మనం ఆస్వాదించును గాక. దేవునికి స్తోత్రం. అందుకే చాలా 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 పెద్ద ఏమి పేతురులా ఆజ్ఞానం లేదు.
ఒకటే వ్యక్తిగత పరిచయం, ఒక్కొక్క ఆత్మ నడిపించే వరిగ పరిచయం. అందుకే చూడండి, చాలా తక్కువ టైంలోనే ఎక్కువ ఆత్మ రక్షించాడు. పేతురు నడిపించిన ఆయనే, కుమారుడు నడిపించిన, బాబు నడిపించిన ఆయనే. అనేక వేల మందికి ఆహారం, ఆకలి తీరడానికి కారకుడు ఎవరండి అక్కడ? ఇప్పుడు ఈ దగ్గర ఉందా? ఈ దగ్గర ఉందా? లేదు. కానీ ఎవరి దగ్గర ఉందో ఆ వ్యక్తిని నడిపించాడు. ఆ వ్యక్తి దగ్గర ఉంటే కూడా ఆయన చేతులు పెట్టగలిగించాడు. అది చక్కని జ్ఞానం. దేవుడి స్తోత్రం. మన దగ్గర లేకపోవచ్చు కానీ ఏమండి, ఆయన 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 దగ్గర లేదు కానీ పరిచయకు లోటు రానిచ్చాడు అంటాం. అదే భాష చాలా మంది దగ్గర నువ్వు లేదంటాం, నిజమైపోతుంది. జాగ్రత్త. దేవుడి స్తోత్రం. ఎంత పాస్టర్ గారు ఎందుకు చేతులు నువ్వు చెప్పడం ఎందుకు? మేము చాలా పేదవాళ్ళం అండి అంటే ఇలా అంటే పేదవాళ్ళకి గుర్తయి నాకు తెలియదుగా. దేవుడి స్తోత్రం. మాకు అస్సలేం లేదండి. ఎవరు నాయన లేని వాళ్ళ ఇలా అనాలనుకుంటున్నాను, అర్థమేం కాదు. మాకు అస్సలేం లేదండి, అస్సలేం లేదండి. చాలా నాకు అర్థం అవ్వలేదు. అప్పుడు ఒక ఆత్మీయుడి గారిని అడిగాను, నేను చాలా పేదవాళ్ళకి అర్థం ఏంటంటే వాళ్ళ కాళ్ళే చెప్పేసుకున్నారు, వాళ్ళ కాళ్ళే అడ్డం వేసుకున్నారు. ప్రభు ఆశీర్వాదం మా మీదకి రాకూడదని వాళ్ళ కాళ్ళే డెడికేట్ చేసుకున్నారు. అందుకే నిజంగా పేదోడు అయిపోతారు. నాకు షాక్ అయిందనమాట. అందరూ ఉంటారు సేవకురాలు అంటే కొన్ని నాకు తెలియదు కదండి. చాలామంది అండి మధ్యన ఇలాగా మేము చాలా పేదవాళ్ళం అండి, మాకు అస్సలే లేదండి. మేము పేదవాళ్ళం అండి, మాకు ఏం లేదండి, మా కోసం ప్రార్థన చేయండి. ఈ నెల భోజనం చేయలేదు మేము, ప్రతి నెల మాకు జీతాలు లేవు, ఈ నెలలో మాకు అసలు కూలి పనులు లేవని ఏదో చెప్తే ప్రార్థన చేస్తారు. మేము అస్సలు ఏంటిది యాక్టింగ్. దేవుడి స్తోత్రం. దేవుడికి స్తోత్రం. మన యాక్టింగ్ కాదు ప్రభుత్వం, మన ట్యాగ్ చూస్తాడే. దేవుడి స్తోత్రం కలుగాక. నువ్వు పేదోడవో పేదరాలువో ఆయన తెలుసు. పేదరాలు ఆయనకి ఏమి ఇచ్చిందండి? సమస్తం ఇచ్చేసింది. దేవుడి స్తోత్రం. ఏసే కానుక చూడడం పెద్ద ఇంట్రెస్టే కాదా? ఎందుకు చూశాడంటే ఆమె వేసిన కానుక ఆమెకు అందరూ కలిగింది ఇస్తున్నారు. ఆమెకి ఉన్న సమస్తాన్ని. దేవునికి స్తోత్రం. నా మనసంతనివే ప్రభు. అది రికార్డు మాత్రమే, ఒరిజినల్ కాదు. ఒప్పుకున్నారా? దేవుని స్తోత్రం. నా మనసంతానే పాస్టర్ గారు ఎందుకు సోల్చేవాడు నోర్మోసుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి నిజంగా పాస్టర్ గారు నిజంగా ఆయన లేకుండా నేను ఎలా ఉన్నానండి? వద్దమ్మా, వద్దయ్యా, కొంచెం నిజాలు మాట్లాడుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి మనసంతా ఆయన చెప్పేసి అన్నింటిలో ఆదికి మనం ఉంటే కనుక, అందరి అలా చేయగలిగితే కనుక, అలా ఉంటే కనుక ఆత్మ నడిపించేవాడండి, గ్రీసు నడిపించగలిగేవాడండి. సో ఈ రోజున తన దగ్గర లేకపోయినా అక్కడ పరిచర్యకి కావాల్సిన సమస్తాన్ని సమకూర్చాడు. దేవునికి స్తోత్రం. సాధారణంగా నేను ఎవరో అనలేదు అక్కడ, కానీ ఈయన అడగగానే ఆ చిన్నపిల్లోడు కూడా ఇవ్వాలనిపించింది, ప్రభు దగ్గరికి రావాలనిపించింది. దేవునికి స్తోత్రం. మన ప్రార్థనకి, మన ప్రవర్తనకి, ప్రభా నా ప్రార్థన నువ్వు వినకపోయినా పర్లేదు కానీ నేను అందరికి, నా ప్రవర్తన అందరికీ ఎక్కువ ఈ అంచుదింపు మనం ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేయాలి. ప్రార్థనతో పాటు ఆయన ఏ ఫలం చూస్తాం? మన ప్రార్థన ఫలాన్ని చూడాలనుకుంటాం, మన ప్రవర్తన ఫలంగా ఉండాలి. ఏ ఫలం అంటే ప్రవర్తన, ఎవరన్నా కాండక్టర్, క్యారెక్టర్. దేవుని స్తోత్రం. నా ప్రవర్తన, మీ అందరి ప్రవర్తన ప్రభు ఈ ప్రజలందరూ చూచుదురు గాక. చెప్పండి దేవునికి స్తోత్రం. కాబట్టి అందరి వాళ్ళ కొన్ని ఆత్మ నడిపిద్దాం, అనేక పరీక్షలు జరిగిద్దాం. మనకి నోట్ చాతులు లేకపోయినా, పాట లేకపోయినా, ఏమి లేకపోయినా సరే మన ప్రవర్తన ద్వారా కొన్ని కార్యాలు జరిగిద్దాం. ప్రభు పరిచయకు ఉపయోగపడదాం. విగ్రహాదికులు నడిపిద్దాం, చిన్నపిల్లలు నడిపిద్దాం, గొప్పవారు నడిపిద్దాం. ఏమని అనేక మందికి ఏదో విధంగా మనం సహాయపడదాం. ప్రభు మన పట్ల గొప్ప కార్యాలు దేవుడు జరిగించునుగాక. చెప్పండి దేవుడికి స్తోత్రం. వాక్శక్తి లేకపోయినా ప్రభుత్వం ద్వారా నడిపించాడండి. ఎవరికి కనబడని పరిచయం తమ్ముడు చేశాడు. కనబడని పరిచయం చేసి ఎన్నో కనికర కార్యాలు కొరకు ప్రభుత్వం వాడబట్టాడు. బైబిల్లో కూడా నేను ఎక్కువ ప్రస్తావించలేదు, కానీ పరలోకంలో కానీ ఏసే దృష్టిలో ప్రథమ శిష్యుడిని బిరుదు పొందాడు. దేవుని స్తోత్రం. మనకి పేరు ప్రఖ్యాతులు లేకపోయినా పర్లేదు, మనం ప్రభు దృష్టిలో ఉంటే చాలు, ప్రభు యొక్క ఏర్పాట్లు ఉంటే చాలని నిలబడదాం. అటు పని మనం చేద్దాం. దేవుడి మాటలు మనం ఇంకో దేవుడికి ఆస్వాదించును గాక. కాబట్టి కనబడే రాజుగా కాకుండా కనబడి పునాదిరాయిగా ఉండి చాపకి నీరులాగా మంచి పరిచయం చేద్దాం. మన పేరు జీవంలో లిఖించబడును గాక. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దానికంటే
చిన్న చిన్న వాక్యం వచ్చిన ప్రార్థన చేసుకుని ప్రార్థనాంశాలు రాసుకున్నాం. అందరూ కూడా కొంచెం మోకరిందాం, చిన్న ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా, వాక్యం ద్వారా మాతో మాట్లాడే విధానం బట్టి నీకు వందనాలు. కనికర స్వరూప కృపగల దేవా మీకు స్తోత్రాలు. అందరి మా ముందుకు తీసుకొచ్చి అందరూ నోరు తెరగారు, మౌనంగా ఉండొద్దు. ప్రభువా మీకు వందనాలు వందనాలు వందనాలు. పేతురు, యాకోబు, యోహాన్ని మేము చూస్తున్నాం, ఫిలిప్పుని మేము కనుగొంటున్నాం. కానీ ప్రభా, ఒక గొప్ప శిష్యుడు మాకు ఈరోజు పరిచయం చేశారు. ప్రథమ శిష్యుడని ఆయన కనబడని పరిచయం చేశాడు. నోరు తెరవాలి అందరూ కూడా. ప్రభా ప్రభా, సహోదరునితో పోటీ పడలేదు, గొడవ పడలేదు నాయన, వాదాలు పెట్టుకోలేదు నాయన. కానీ నాయన చాప కింద నీరులాగా పునాదురాయి పరిచయం చేయగలిగాడు. మనుషులకు కనబడని పరిచయం చేశాడు. అనేక సార్లు తన గురించి ప్రస్తావించకపోయినా ఎక్కడా కూడా మనసులో నొచ్చుకోని వ్యక్తి. ఎస్ ఎస్ అయ్యా అయ్యారు, మేము నోరు తెరవచ్చిన ప్రార్థన చేద్దాం, నోరు ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. అందరిలాగా మనసు మాకు దయచేయండి. మా దగ్గర లేకపోయినా మీ దగ్గరికి మేము తీసుకురావాలి. అటువంటి వారిని మేము నడిపించాలి. కొన్ని ఆత్మలు నడిపించే పని చేయాలి మాకు ఇవ్వండి. సంఘానికి ఎన్నో సంవత్సరాలు వస్తాం, ఒక ఆత్మని తీసుకురాలేకపోతున్నాం. అటువంటి కృప మాకు ఇవ్వండి అయ్యా. అనేక వాటిని తేగలిగే కృపను మాకు ఇవ్వండి, ఇవ్వగలిగే కృపనివ్వండి, నడిపించగలిగే కృపనివ్వండి. సహాయం దయచేయండి. కృప కలుగునుగా. కృప అందరి లాంటి మనసు దయచేయండి. విగ్రహాదికులు ఎలా నడిపించాలో, మాతృకులు ఎలా నడిపించాలో, భయంకర వ్యక్తులు ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పి అడుగుదాం. అందరం స్వామికి ప్రార్థన చేద్దాం. ఎన్నో సంవత్సరాలు మన కుటుంబంలో వస్తుంది. ఎవరు మన పక్కన చాలా మంది జనులు ఉన్నారు, మన వారి కార్యక్రమంలో ఉన్నారు. కానీ నీ క్రీస్తుని వారు చూపించలేకపోతున్నారు. క్రిస్మస్ పండుగ నువ్వే చేసుకున్నావు, ఈస్టర్ పండుగ నువ్వే చేసుకున్నావు, గుడ్ ఫ్రైడే రోజు కూడా నువ్వే వస్తున్నావు. మరి ఎలా ఎన్నాళ్ళు ఇలాగా ఎంతకాలం నీ యొక్క జీవన విధానం మార్పు రావాలండి. అందరూ ఈరోజు సవాల్ విసురుతున్నాడు. ఒక్కొక్క కుటుంబాన్ని తీసుకురమ్మంటున్నాడు ఆయన. వ్యక్తిగత పరిచయం చేయమంటున్నాడు ఆయన. సువార్త పరిచయం చేయమంటున్నాడు ఆయన. థ్యాంక్ యూ లార్డ్. ఆ విధంగా మేము బ్రతుకుతాం ఆయన. అయ్యా మాతో మాట్లాడారు ఆయన. కనికరించండి అయ్యా. సహాయం. వాక్యాలు లేకపోయినా, పాటలు మాకు రాకపోయినా, ఆరాధన మేము అద్భుతంగా సింగింగ్ కాంపిటీషన్లో మేము ఫస్ట్ ర్యాంక్ రాకపోయినా కానీ ప్రభా, కొన్ని ఆత్మను రక్షించి గొప్ప పరిచర్య చేయగలిగాడు ప్రభా. అటువంటి యోగ్యత నాయన. గొప్ప వారు నీ దగ్గర రావడానికి తానే బేస్గా ఉన్నాడు నాయన. ప్రభా, పేతురు ఈరోజు ఉన్నాడంటే అతనికి కారణం పోయినా అందరియే ప్రభా. మేము కనబడకపోయినా మా ద్వారా వచ్చే వారు పైకి రావాలి నాయన. అనేక మంది పైన ఉండడానికి మేము అడుగులు వారికి సహాయకరంగా నిలబడినట్లుగా అటువంటి ప్రార్థన, విజ్ఞాపన, యోగ్యత హృదయం మాకు అనుగ్రహించమని, వాక్యం ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థించి పొందినాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంగళవారం ప్రార్థన గోపురం మరి మీరు చాలా మంది రాలేదని చెప్పేసి నేను లాస్ట్ రావాలని చెప్పానండి. 6 గంటలకు ఎవరు వస్తున్నారండి?